ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఈ సంకల్పాలు ఏవైతే చేస్తున్నామో ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేసే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు 25th జనవరి 1979 మురళి ఏదైతే నిన్న చెప్పుకున్నామో గౌరవం గురించి, సో దాని కంటిన్యూషన్ ఈ రోజు మళ్ళీ ఉంటుంది. సో నిన్న బాబా ముఖ్యంగా అందరి నుంచి గౌరవం పొందాలి అని అంటే మనం గౌరవం ఇవ్వాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అని మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. కానీ దేనికి ఇవ్వాలి, ఏం చెయ్యాలన్నదే ఇక్కడ బాబా విస్తారంగా చెప్తున్నారు. సో ముందు ఇప్పుడు మనము 84 జన్మల కోసమని మన భాగ్యాన్ని రచించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎందుకు బాబాకి గౌరవం ఇవ్వడం అంటే ఆయనకి ఏదో పబ్లిసిటీ కోసమో దానికోసమో కాదు. సో ఎప్పుడైతే స్వయాన ఆయన మానవ మాత్రుడు కాదు మనలాగా. సో ఆయనకి ఎప్పుడైతే గౌరవం ఇవ్వడం అంటే ఏ 4 విషయాల్లో గౌరవం ఇవ్వడం అంటే తండ్రి, టీచరు, సద్గురు, ఆ తర్వాత సకుడిగా ఆయనకి ఏం గౌరవం ఇవ్వాలన్నది నిన్నటి క్లాస్ లో తెలుసుకుందాం. సో ఈ రోజు బాబా నెక్స్ట్ ఏమంటున్నారు, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం, తర్వాత స్వయంపై గౌరవము, తర్వాత సంపర్కంలో వచ్చే బ్రాహ్మణాత్మల పైన గౌరవం. సో దీని ప్రాక్టికల్ లైఫ్ ఏంటా అన్నది ఈ రోజు తెలుసుకుందాము. సో నిన్నటి కంటిన్యూషన్ ఇది. సో కాబట్టి దీనిపై నిన్న ఏం చెప్పారంటే మన్మతం లేదా శ్రీమతం బుద్ధి ద్వారా ఎలా సమాప్తి చేయాలంటే ఆ విషయం లేనట్లుగా ఉండాలి. మన్మతం లేక పరమతం సంకల్పంలో టచ్ అవ్వటం అనేది స్వప్న మాత్రంగా కూడా ఉండకూడదు, అంటే అవిద్యగా ఉండాలి. కేవలం ఒకని శ్రీమతమే బుద్ధిలో ఉండాలి. విన్న బాబాతోనే, మాట్లాడిన బాబాతోనే, చూసిన బాబానే, నడిచిన బాబాతోనే, ఆలోచించిన బాబా విషయాలే, చేసిన బాబా చెప్పిన శ్రేష్ఠ కర్మనే చేయాలి. దీనినే బాబాపై గౌరవం యొక్క రికార్డు అని అంటారు. ఎందుకు ఆయన పట్ల గౌరవం అన్నది ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ లో తెమ్మంటున్నానంటే బాబాని ఆధారంగా తీసుకునే మనం కరెక్ట్ గా చేయగలుగుతాం. ఈ రోజు ఎవరెవరైతే మనని అగౌరవపరుస్తున్నారో, అవమానిస్తున్నారో వాళ్ళని ఆధారంగా తీసుకుని గౌరవాన్ని రికార్డ్ చేసే అంత స్టేజ్ లో మనం లేము. ఎందుకంటే ఎవరిని చూసినా వాళ్ళు ఎక్కడో చోట మనని అగౌరవపరిచినట్టు, అవమానించినట్టు ఏవేవో వాళ్ళని చూస్తే గుర్తొచ్చేస్తాయి మనకి. అరే ఆ రోజు ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పి. సో మనకు సమస్య లేనిది ఎవరితోటి, ఒక్క బాబాతోనే. సో ఆయనని ఆధారంగా తీసుకొని రికార్డ్ చేయండి అంటున్నారు. సో ఈ విధంగా పరిశీలించుకోండి. మొదటి విషయంలో మొదటి తరగతిలో ఉన్నానా లేక రెండవ తరగతిలో ఉన్నానా అని. అఖండంగా ఉందా లేక ఖండితంగా అయిపోయిందా? అచంచలంగా ఉందా లేక మాయా పరిస్థితులను అనుసరించి గౌరవం యొక్క రికార్డు అలజడిలోకి వచ్చిందా లేక రేఖ సదా తిన్నగా ఉందా లేక వంకరగా ఉందా? సో ఇవన్నీ బాబా ప్రశ్నలు అడిగారంటే స్వచింతన చేసుకోమని అర్థం. సో ఇప్పుడు ఈ మొదటి విషయం అంటే ఏ విషయము? తండ్రి, టీచరు, సద్గురు, సకుడుగా ఏవైతే గౌరవం ఇస్తున్నారా లేదా అని చెక్ చేసుకోమంటున్నారో అది మీరు చెక్ చేసుకోవాలి. సో తండ్రిగా గౌరవం ఇవ్వడం అంటే ఆయనను అనుసరించడం అంటే ఆయన ఇచ్చిన ఖజానాలు, వారసత్వాన్ని మనం తిరిగి అందరికి ఇచ్చి ఆయన తండ్రి సమానంగా ధర్మస్థాపనలో సహయోగం ఇస్తున్నామా? టీచర్ గా ఆయన చదువు చెబుతుంటే టీచర్ చెప్పిన చదువు చదివి ఖచ్చితంగా ఉన్నామా? సద్గురువుగా మనం మాస్టర్ సద్గురువులమై నిరాకార స్థితిలో సర్వ సంబంధాలు ఆయనతో జోడించామా? సకుడుగా ఆయనతోనే తింటున్నామా, ఆయనతోనే ఉంటున్నామా, నడుస్తున్నామా? ఇది గనక కరెక్ట్ గా చేస్తే కరెక్ట్ పర్ఫెక్ట్ రికార్డింగ్ వస్తుంది. సో నెక్స్ట్ రెండవ విషయం ఏమంటున్నారంటే
జ్ఞానంపై గౌరవం అంటే ఆది నుండి ఇప్పటి వరకు ఏవైతే మహావాక్యాలు చెప్పారో ఆ ప్రతి మహావాక్యాలపై అచంచల నిశ్చయం ఉండాలి. సో ఇప్పటికి చాలా సార్లు క్లాస్‌లో చెప్పాను మీ అందరికీ. ఇగో ఇక్కడ చదివే చెప్పాను నేను. ఈ రోజు సెంటర్‌లకు వెళ్లి ఎందుకు చాలా మందికి సమయం వృధా అయిపోయింది? ఎందుకు దేహ జ్ఞానాన్ని విన్నారు అనంటే ఈ వాక్యం వల్లే. సో ఇక్కడ గౌరవం అంటే ఇప్పటివరకు ఏవైతే మహావాక్యాలు చెప్పారో ప్రతి మహావాక్యంపై అచంచల నిశ్చయం ఉండాలి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే మెజారిటీకి నిశ్చయం లేదు. ఆ నిశ్చయం కూడా ఏంటి అచంచలం అంటున్నాడు. అంటే కొంతమందికి ఎట్లయిపోయిందంటే చంచలం అని. కొంతమందేమో ఇదిగో ఇవి మహావాక్యాలని మేము ఫోటోలు తీసి చూపిస్తే అసలు నిశ్చయం లేదు. పుస్తకాలు ఉన్నా చూసుకోవట్లేదు, చూసుకున్నా నమ్మట్లేదు. సో అంటే నిశ్చయం లేని కేసు. నిశ్చయం లేకపోవడం రికార్డ్ అయిపోయింది. ఇంకోటి ఇక్కడ ఆయన ఏమంటాడు అచంచలం అంటే కొంతమంది నిశ్చయం ఎంత చంచలంగా ఉంటది అని అంటే ఇటు బాబా మహావాక్యాలు చూస్తారు. మళ్ళీ వాళ్ళెందుకు అలా చెప్పారు అంటారు. సరే డౌట్ క్వెషన్ ఎవరికైనా వస్తది. రాదని కాదు. నాకు వచ్చింది. ఇదేంటి బాబా ఇలా చెప్తుంటే అక్కడ బయట వాళ్ళు అలా చెప్తున్నారు అని చెప్పి. కానీ ఏది వచ్చినా చెకింగ్ పాయింట్ బాబానే. ఇప్పుడు నేను కొత్తలో డ్రామా జ్ఞానాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు ఒక పెద్ద ఏమంటారు దాన్ని అలజడి మాదిరి వచ్చేసింది. ఏమంటే డ్రామా ఫిక్స్‌డ్ రిపీట్ అయితే పాత్రని మార్చవచ్చు అని క్యాప్షన్ ఏసి ఫోటోలు తీసి పెట్టా. సో ఈ చంచలమైన నిశ్చయం ఉన్నోళ్ళంతా అలజడిలోకి వెళ్ళిపోయారు. అదెట్లా అవుతది? ఎందుకంటే మొత్తము కౌరవ సామ్రాజ్యం అంతా ఫిక్స్‌డ్ రిపీట్ అన్నప్పుడు ఒకే ఒక్కరు ఇటువైపు నిలబడి లేదు పాత్రని మార్చొచ్చు అనంటే బలహీనంగా ఉన్న ఆత్మలు అంత ఈజీగా తీసుకోలేకపోతారు. సో ఇటు నమ్మాలా, అటు నమ్మాలా. సో ఇటు చూస్తే ఫోటోలు తీసి పెట్టాం. కానీ లోకం ఎక్కడ కూడా 100 మంది కూడా అది మార్చొచ్చు అని చెప్పటం లేదు. 100 మంది మార్చలేమని అంటున్నారు. ఫిక్స్డ్ రిపీట్ అనే అంటున్నారు. సో ఇప్పుడు ఏమైపోయింది? చాలా మంది నిశ్చయం కదిలిపోయింది. సో ఎవరికైతే మహావాక్యాల మీద నిశ్చయం లేదో, ఎవరికైతే ఆ చంచలమైన నిశ్చయం వచ్చిందో వీళ్ళందరూ సెంటర్‌లకెళ్ళి మోసపోయారు. వీళ్ళందరూ సెంటర్‌లకెళ్ళి సమయాన్ని వృధా చేసుకున్నారు. సో నాకెట్లా తెలిసింది ఈ విషయం అంటే, ఆ రోజు ఆ డ్రామా జ్ఞానం ఇది అప్‌లోడ్ చేసినప్పుడు ఎంతోమంది అలజడిలోకెళ్ళిపోయారు. అలా ఎలా అవుతది? కొత్త జ్ఞానం ఏదో చెప్తోంది. సెంట్రక్కయ్యలకు వ్యతిరేకంగా వెళ్ళిపోయి. సో ఒక అన్నయ్య ఫోను చేశారు. ఇప్పుడు ఈ పాఠాలు బట్టి చూస్తే చాలా మందికి చాలా సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. మోసపోయారు. ఎందుకు? బ్రహ్మకుమారులు మోసం చేయలేదు మిమ్మల్ని. దృష్టి ద్వారా సృష్టి. మీ దృష్టికోణం ఎలా ఉంది? మీరు బాబా వాక్యాల పట్ల మీకు నిశ్చయ భావన లేదిక్కడ. సో మీకు నిశ్చయ భావన లేదు కాబట్టి, మీకు చంచలమైన నిశ్చయం ఉంది కాబట్టి, మీ దృష్టి ద్వారా సృష్టి కాబట్టి, మీకు అటువంటి వ్యక్తులొచ్చారు. అందుకే చాలా సందర్భాల్లో చెప్తాము. మీ జీవితంలో మీరు మోసపోయారంటే దానికి కారణము బ్రహ్మకుమారులు కానే కాదు. మీ రికార్డింగ్ మీరు అలా చేసుకున్నారు. సో దానికి తగ్గ వ్యక్తులొస్తారంతే. సో అది అప్‌లోడ్ చేసినప్పుడు అందరూ రకరకాలుగా స్పందించారు. ఒక అన్నయ్య మాత్రం ఫోను చేసి ఆయన 45 ఇయర్స్ అయిందంట జ్ఞానంలోకొచ్చారు. అంటే ఎప్పుడో 1969, 60స్ బ్యాచ్ అంట ఆయన. ప్రకాష్ మణి దాది బ్యాచ్ అంట. ఆమెతోటి వ్యక్తిగతమైన పరిచయం ఉందంట. చేసిందంట. సో అందరూ ఏంటంటే వీళ్ళు మహారథులు. వీళ్ళకన్నీ తెలుసు. ఎంత తెలుసు వీళ్ళకంటే బాబా కన్నా ఎక్కువ తెలుసు అనుకుంటాం. సో అన్నయ్య ఫోను చేసి ఏమడిగారంటే, "ఇప్పుడు మీరు చెప్పారు ఇది సరే నేను చూసాను. ఫోటోలతో సహా వేశారు. చూస్తే రైటే అనిపిస్తుంది. మరి ఇదే జ్ఞానము మరి మురళిలో ఉన్నప్పుడు ప్రకాష్‌మణి దాది ఎందుకు చెప్పలేదు ఈ జ్ఞానము" అన్నారు. సో ప్రకాష్‌మణి దాది ఎందుకు చెప్పలేదు మరి ఈ మురళి నడిచేటప్పుడు ఇది 79 మురళి. 79లో ఆమె లేరా? ఉన్నారు. ఎందుకంటే 2007లో శరీరం వదిలారు. మరి బాబా స్టేజ్ మీద వచ్చి చెప్పేటప్పుడు బాబా మహావాక్యాల మీద గౌరవం ఉండాలంటున్నారు. మన్మతాన్ని, పరమతాన్ని కలపొద్దన్నారు. నాకొక్క బాబా తప్ప మరెవరూ లేరు అన్న నిశ్చయం ఉండాలంటున్నారు. తర్వాత సద్గురువు పాత్రలోకొచ్చేసరికి ఏమంటున్నాడాయన? సద్గురువు యొక్క ఆజ్ఞ దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మిక స్థితిలో అంటే సద్గురువు సమానంగా నిరాకారి స్థితిలో స్థితులవ్వాలి. సదా ఇంటికి తిరిగి సిద్ధంగా ఉండాలి. అని నిరాకారి స్థితిలోకి రమ్మని చెప్పినప్పుడు, సద్గురువు అంటే భోగ దినం అని ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడుంది మురళిలో?
మరి ప్రకాష్మణి దాది, జానకి దాది మరి ఎదురుంగా ఫస్ట్ సోఫాలో కూర్చుని వినలేదా ఈ విషయము? జానకి దాది 5 సార్లో, 10 సార్లో చదువుకోలేదా ఈ విషయం అంటే అన్ని చేశారు. చేసినా బుద్ధిపూర్వకంగా చేయొద్దని నిర్ణయించుకున్నారంతే. అందుకే బాబా 79లోని ఏం చెప్పాడు? మీరు గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మీరు గౌరవం ఇవ్వకపోతే మీకు గౌరవం తిరిగి రాదు అంటున్నాడు. అంటే మొత్తం బ్యాచ్ అంతా పదవుల్ని పోగొట్టుకున్నారు. బాబా మహావాక్యాలకి గౌరవం ఇవ్వలేదు వీళ్ళు. సో అన్నయ్య ఆ రోజు ఆ ప్రశ్న అడిగినప్పుడు మరి ప్రకాష్మణి దాది, జానకి దాది వీళ్ళెందుకు చెప్పలేకపోయారు ఈ జ్ఞానాన్ని అన్నప్పుడు, నేను అంత క్లారిటీగా ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయాను. కానీ ఇదిగో అన్నయ్య మురళిలో అయితే మరి బాబా పాత్ర మార్చొచ్చనే చెప్పారు. ఫోటోలు తీసి వేసాను చూసుకోండి అన్నాను. గానీ నాకు తర్వాత వచ్చింది వాళ్ళెందుకు చెప్పలేకపోయారు ఆ రోజుల్లో అనేసి. ఎన్నో ప్రశ్నలొస్తే బాబా సమాధానాలు చెప్తూ పోయారు. అప్పుడు ఈ మురళి చూపిచ్చారు. సో ఈ మురళీలని ఏమంటారు మరి చాలా మంది ఏమంటారు మరి వాళ్ళ జ్ఞానం బయటికి తేకపోతే బాబా ఏం చేస్తున్నారని చెప్పి అదొకటి అడుగుతూ ఉంటారు కదా. సో ఏం చేస్తున్నాడంటే చెప్తూనే ఉన్నాడు వాళ్ళకి. నాకొక బాబా తప్ప మరెవరూ లేరని చెప్పి ఆయన జ్ఞానం పట్ల గౌరవం ఉండండి, అచంచలమైన నిశ్చయం ఉండాలి అంటున్నాడు. సో అచంచలం కాదు కదా, చంచలమైన నిశ్చయం కూడా లేదు వీళ్ళకి. వీళ్ళ సొంత మన్మతాలు ఎక్కువైపోయినాయి. సో మొత్తం వాళ్ళ వంశావళినంతా మన్మతం మీద తీసుకొచ్చేసారు. సో అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? జ్ఞానంపై గౌరవం అంటే ఆది నుండి ఇప్పటి వరకు ఏవైతే మహావాక్యాలు చెప్పారో అంటే బ్రహ్మబాబు ఉన్నప్పటి నుంచి చెప్తున్నాడు. సో ఆది నుండి ఏవైతే మహావాక్యాలు చెప్పారో ఆ ప్రతి మహావాక్యంపై అచంచలమైన నిశ్చయం ఉండాలి అని ఎవరికి చెప్తున్నాడు? వీళ్ళకే చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకు నిశ్చయం లేదు కాబట్టి. ఎలా అవుతుంది? ఎప్పుడవుతుంది? అవ్వాల్సిందే. ఇది సత్యమే కానీ ఇలా ప్రశ్నలు రావటం అంటే సూక్ష్మ సంకల్పంలో సంశయం రావటం. ఇది కూడా జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లే. సో ఇంక ఇప్పుడు ఎవరికి ఆళ్ళు పరిశీలన చేసుకోండి. స్వచింతన చేసుకునే వాళ్ళు ఏమేం చేసుకోవాలని చెప్పాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ మురళిని పెట్టి మళ్ళీ స్వచింతన మొదలు పెట్టుకోవాలి. ఎంతవరకు బాబా మహావాక్యాలకు గౌరవం ఇచ్చారు. ముఖ్యంగా ఎవరెవరైతే సెంటర్‌లకు వెళ్లి దేహ జ్ఞానాన్ని విని మోసపోయారో సంవత్సరాల తరబడి దేహ జ్ఞానాన్ని విని మోసపోయిన వాళ్ళు ముఖ్యంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అచంచల నిశ్చయం. ఇంక నేను నిశ్చయం అంటా గాని బాబా అచంచలమైన నిశ్చయం ఉండాలి. అదే గనక మీరిప్పుడు గనక రికార్డ్ చేస్తే వచ్చే కల్పంలో స్ట్రెయిట్‌గా బాబాతో టేక్ ఆఫ్ చేస్తారు. మళ్ళీ సెంటర్‌కి వెళ్లి మోసపోవడం అంటూ ఉండదు. సో బాబా ఏం చెప్పారో అది ఇక్కడ చేస్తూ పోవాలి. సో కాబట్టి సూక్ష్మం అంటే కానీ ఇలా ప్రశ్నలు రావటం అంటే సూక్ష్మ సంకల్పంలో సంశయం రావటం ఇది కూడా జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లే. ఈ రోజుల్లో అల్పకాలిక చమత్కారం చూపించేవారు అంటే బాబా నుండి వంచితం చేసేవారు, యథార్థం నుండి దూరం చేసే పేరుకి మహానాత్మలుగా పిలువబడే వారిని సత్యవచన మహారాజులని అంటారు. కానీ సద్గురువు మహానాత్మల రచయిత అయిన పరమపిత యొక్క సత్యమైన జ్ఞానంలో ప్రశ్నలు రావటం లేదా సంకల్పాలు రావటం ఇది కూడా రాయల్ రూపం యొక్క సంశయం అంటే జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లు. ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు వస్తాయి. 2 సూక్ష్మ సంశయంతో ప్రశ్నలు రావటం ఇది కూడా అగౌరవపరిచినట్లు. బాబాయ్ అయితే అలా చెప్తారు కానీ అలా అవ్వటం అసంభవం, కష్టం అనుకుంటే ఆ సంకల్పం కూడా ఏ ఖాతాలోకి వెళ్తుందో పరిశీలించుకోండి. మనందరూ ఎప్పుడు అంటుంటారు కదా బాబా చెప్పినట్టు చేయాలంటే ఎలా అవుతుందండి? అది అసంభవము. అదొక బ్రహ్మ బాబాకే సాధ్యమైంది. ఆయనకు తప్పితే ఇంకెవ్వరికి సాధ్యం కాదని చెప్పి చాలా మంది సీనియర్స్ ఎవరికైతే జ్ఞానం అర్థం కాలేదో, అర్థం కాని వాళ్ళకి మార్గం అసహజ అంటే కఠినమైపోయింది. అర్థమైన మాలాంటోళ్ళకి సహజమైపోయింది. సో అందుకే నిన్న ప్రేమ వ్యవహారాలు, ఈ బ్రేకప్స్, డైవర్స్‌లు వీటి గురించి చెప్పేటప్పుడు అదే చెప్పాను. ఇది తపస్సు చేసి నిలబెట్టుకునే సంబంధాలు కాదు. అవగాహన అంతే. సంబంధాలు మెయింటైన్ చేసేటప్పుడు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మెయింటైన్ చేయాలంతే. ఆటోమేటిక్‌గా నిలబడిపోతాయి. మనం తీసుకోవాలి అనుకున్నప్పుడే సమస్యొస్తుంది. అవగాహన ఉంటే చాలు. దానికోసం నేను బాబాతోటి 2 గంటలు, 4 గంటలు ఇంక జీవితాంతం నేనలా పాటలేసుకొని కూర్చుంటా అంటే పాపం ఎట్లా పోతది? సంబంధాలెట్లా నిలబడతాయి? సో ఇప్పుడు ముఖ్యంగా ఈ పాయింట్‌ని ఎవరెవరైతే సెంటర్‌లకు వెళ్లి ఏళ్ల తరబడి మోసపోయిన వాళ్ళు ముఖ్యంగా ఇక్కడే పరిశీలన చేసుకోవాలి. ఎవరెవరైతే సెంటర్‌లు వదిలేసి ఎళ్ళిపోయారో, బ్రహ్మకుమారిల చెప్పిన దాన్ని మేము ఒప్పుకోమని చెప్పి ఎందుకు వెళ్ళిపోయారంటే, ఆ తండ్రి పట్ల ఉన్న గౌరవం. తండ్రి కాపాడుతాడు.
మాకు కొంతమంది అదే అంటారు. ఆయన మాకెన్నో సందర్భాల్లో హెల్ప్ చేసినప్పుడు, ఆయన ఏమి చేయడు డ్రామా ఫిక్స్డ్ రిపిటీషన్ అంటే ఎందుకెళ్ళాలి అంటారు. చాలా మందిని విన్నాను నేను కూడా. నాకే వ్యక్తిగతంగా అనిపించింది. నా జీవితంలోనే ఆయన ఎంతో హెల్ప్ చేశాడు నాకు. చేసుకున్నయన్నీ నేను పాపాలు. కానీ ఆయనొచ్చి హెల్ప్ చేసిపోయాడు. మరి అట్లాంటప్పుడు మేమెట్లా ఒప్పుకుంటాం అది ఫిక్స్డ్ రిపీట్ అని? సో, ఏది ఫిక్స్డ్ రిపీటు? బాబాకి సంబంధించింది ఫిక్స్డ్ రిపీట్. ఎందుకంటే ఆయనకు మనలాగా ఊరికే మూడ్ ఆఫ్ అయిపోవడము, మూడ్ స్వింగ్స్, మూడ్ ఫ్లక్చుయేషన్స్, నిమిషానికి మాట మార్చేయడము, ఇవన్నీ ఏముండవు. సో, ప్రతి కల్పంలో ఇదే జ్ఞానం చెప్తాడు. కల్పానికి జ్ఞానాన్ని మార్చడాయన. ఎప్పుడైతే అధర్మం పెరుగుతో అప్పుడొస్తాడు. సో, ఆయనకు సంబంధించింది ఫిక్స్. సో, మన ఆత్మకు సంబంధించిన పురుషార్థాన్ని ఫిక్స్ చేయలేదు. మన బుద్ధిని ఫిక్స్ చేయలేదు. మన భాగ్యాన్ని ప్రతి ఆత్మ ఇంతే చేస్తది. ఆత్మ 10% చేస్తది. ఆత్మ 100% చేస్తదని ఎక్కడా ఫిక్స్ చేయలేదు. ఫోరాన్ని ఓపెన్ పెట్టేశారు. సో, బాబాకి సంబంధించినయి ఫిక్స్డ్. మన పురుషార్థం ఫిక్స్డ్ కాదు. మన బుద్ధి ఫిక్స్డ్ కాదు. బుద్ధిని రాతి బుద్ధిగా వాడుకుంటామా, దివ్య బుద్ధిగా వాడుకుంటామా అన్నది మన విజ్ఞతే. మనం గనక పురుషార్థం చేస్తాము, ముందుకు వెళ్తాము, ఆయన సమానంగా అవుతామన్న ఒక ప్రయత్నం అన్నది చేసి ముందుకెళ్తే బాబా మనకి సాటి అవుతారు. లేదు బాబా చూసుకుంటాడు. ఇంక నేను చేసేదేం లేదు అంటే ఇంక ఆయన సాక్షి అయిపోతాడు. అప్పుడు మన బుద్ధి, మన సంకల్పాలు గాలివాటానికి ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మంది పురుషార్థంలో ముందుకు వెళ్ళకపోవడానికి కారణం అది. ఒక పని పట్టుకుంటారు. ఇంక అంతే దాంతో పాటు వెళ్ళిపోతారు. ఒక టైమ్ టేబుల్ ఉండదు. ఎందుకు? తండ్రి జ్ఞానం పట్ల గౌరవం ఉండదు కాబట్టి ఒక టైమ్ టేబుల్ వేసుకోరు. ఓ పని పట్టారంటే ఇంక దాంతోటి వెళ్ళిపోవడము. ఇంక ఆ తర్వాత మేము అలసిపోయామంటారు, నిద్రలు పోతారు. ఆ తర్వాత మళ్ళీ కలలు కనేటప్పుడు మాత్రం ఎక్కడో సత్యుగం కలలు కంటూ ఉంటారు. మా జీవితంలో సంబంధాలు బావుండాలి, మా జీవితంలో ఫలానా వ్యక్తులుండాలి, మా జీవితంలో డబ్బుండాలి, అదుండాలి, ఇదుండాలి. కలలు మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఇక్కడ ప్రయత్నం మాత్రము చాలా లో లెవెల్‌లో ఉంటాయి. సో, ప్రయత్నం అన్నది లేకుండా ఆ నెక్స్ట్ లెవెల్‌లో, ఆ హయ్యర్ లెవెల్‌లో మన కలలన్నీ నిజమైపోవాలంటే మాత్రం జరగదు. మన ప్రపంచాన్ని మనమే రచించుకోవాలి. మన ప్రపంచాన్ని మనమే సృష్టించుకోవాలి. ఈ మురళి గనక అర్థమైతే ఇంక ఫిర్యాదులు ఆగిపోవాలి. నా జీవితంలో అది లేదు, ఇది లేదంటే మీరు చేసుకోలేదు కాబట్టి లేదు. మీ జీవితంలో ఎవరైనా గౌరవం ఇవ్వట్లేదంటే, మీరు గౌరవాన్ని సంపాదించుకోలేదు కాబట్టి ఇవ్వట్లేదు. డబ్బు సంపాదన ఎంత అవసరమో, గౌరవాన్ని సంపాదించుకోవడం కూడా అంతే అవసరం. సో, అది గౌరవం లేదు కాబట్టి ఎవరు గౌరవాన్ని ఇవ్వట్లేదు. సో, ఇప్పుడు మళ్ళీ బాబా చెప్పినట్టు వింటూ పోతే సేవలు చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటే ధారణ చేస్తే సహజంగా గౌరవం అన్నది వస్తూ పోతూ ఉంటది. ప్లస్ సంగమ యుగము, సత్యుగం వైపు వెళ్తూ సమాప్తయ్యే యుగము, ఈ యుగంలో ఎవరో వచ్చి మనకి గౌరవాన్ని ఇస్తారు అని ఆశించడం కూడా తప్పే. ఆత్మలో శక్తి ఉండాలి గదా! గౌరవం ఇవ్వాలంటే. ఈరోజు మనం వెళ్లి మంచి చేస్తే ఖచ్చితంగా రివర్స్ అవుతోంది. ఈరోజు మనం వెళ్లి ఎవరికైనా హెల్ప్ చేస్తే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇంక మీద నుంచి పేర్లు కూడా పెడతారు. ఇంక మీద నుంచి ఆ లోపాలు, ఈ లోపం ఎందుకు? ఆత్మలో శక్తి లేదు. సహాయం చేసేయడానికి వచ్చిన ఆత్మల్ని తిరస్కరించి, తృణీకరించి వాళ్ళకి దూరమైపోవడం అంటున్నారంటే, అంత తెలివితేటలు లేక. కానీ ఆత్మకి ఎంతో తెలివిగా ప్రవర్తించినట్టు అనిపిస్తది. సహాయం చేసే వాళ్ళని తిరస్కరించడము, ఉన్నతి కోసం పాటుపడే వాళ్ళని తిరస్కరించి ఎంతో తెలివైన పని చేశాం అనుకుంటారు. ఆ వ్యక్తుల్ని పోగొట్టుకున్నప్పుడు రియలైజ్ అయితారు గానీ, చేయగలిగింది ఏమీ ఉండదు. సో, మనం మొట్టమొదట పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎవరంటే శివబాబాని. బ్రహ్మబాబా అయితే ఫోటో వరకే పరిమితం అయిపోయాడు. ఆయనను ఎక్కడ ఫాలో అవుతున్నామో ఇంకా అది కూడా ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. మరి బ్రహ్మబాబా పూర్తిగా శివబాబా జ్ఞానానికి గౌరవం ఇచ్చాడు. ఎక్కడ కూడా భయపడలేదు. ఎక్కడ నిజాన్ని చెప్తే తిరుగుబాట్లొస్తాయేమో, జనాలు ఇంట్ల మీద దాడులకొచ్చేస్తారేమో, సమస్యలొస్తాయేమో, కేసులయిపోతాయేమో, ఇవన్నీ భయపడుతూ పోతున్నాము అనంటే, తండ్రి మీద నమ్మకం లేదని అర్థం. శివబాబా మనల్ని కాపాడుతాడన్న నమ్మకం లేదని అర్థం. సో, తండ్రి పట్ల గౌరవం లేని ఆత్మలంతా భయపడిపోతూ ఉంటారు. అమ్మో! ఇంటి మీదకొచ్చేస్తారేమో, అమ్మో! తన్నేస్తారేమో, సమస్యలు తెచ్చేస్తారేమో, కేసులు పెట్టేస్తారేమో, మా గురించి చెడు ప్రచారం చేసేస్తారేమో. ఇవన్నీ ఎందుకు భయపడుతున్నారంటే ఆత్మ బలహీనంగా ఉంది కాబట్టి. తండ్రి కాపాడుతాడన్న నిశ్చయం లేదు కాబట్టి. అంటే చంచలమైన బుద్ధి అన్నమాట. బ్రహ్మబాబాకు రాలేదు ఆ సమస్యలు. కానీ ఏమైంది? కనీసం ఇంత గీత కూడా పడలేదు ఆయనకి. ఇక పెద్ద పెద్ద ఉద్యమాలే జరిగిపోయినాయి. ఈరోజు మన ఫోన్ కాల్స్ వస్తాయేమో అని ఊహించుకొని భయపడిపోనికే సరిపోతాం. ఎటువంటి పరిస్థితొచ్చినా శివబాబా కాపాడేస్తాడు.
ఆ విషయంలో చాలా నిశ్చయం ఉండాలి. ఎందుకంటే సత్యాన్ని మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కౌరవ సామ్రాజ్యం స్పందిస్తది. కౌరవ సామ్రాజ్యం ఏమో అలా కూర్చొని చూడరు. వాళ్ళు బాగా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళు కౌరవ సామ్రాజ్యంలో ఎప్పుడు అంత డల్‌గా కూర్చొని ఎవరేమో అనుకుంటే మనకులే అని కాదు. ప్రతి నిమిషం నిఘా వ్యవస్థ నడుస్తూ ఉంటది ఆడ. సో, తప్పు చేసేవాడు ఎంత ధైర్యంగా చేయగలిగినప్పుడు, మంచి చేస్తున్న మనమెందుకు నమ్మటం లేదు? మంచి చేస్తున్న మనమెందుకు శక్తి సామర్థ్యాన్ని నమ్ముకోవట్లేదంటే, మెయిన్ బాబాయ్ ఎవరు? ఇదేదైతే మొదటి బాబాయ్‌పై గౌరవం అంటున్నారో అది లేకపోవడం వల్ల. ఆయన కాపాడతాడన్న నిశ్చయం లేకపోవడం వల్ల. బాబా జ్ఞానం అర్థం అవ్వకపోవడం వల్ల. సో, ఇవన్నీ సంగమంలో రికార్డ్ అవుతూ పోతున్నాయి అంటే స్ట్రెయిట్‌గా ప్రాప్తులు పోయినట్టే. ఇంక ఎండింగ్ వరకొచ్చేసరికి ఇంక ద్వాపరం నుంచి గూడా ఇంచుమించు సాధారణ జన్మలొచ్చేస్తూ పోతాయి. సో, అందుకే ఇక్కడేమంటున్నారంటే, ప్రశ్నలు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రశ్నలొస్తాయి. సో, అది మామూలే ఓకే అంటున్నారు. కానీ సూక్ష్మ సంశయంతో ప్రశ్నలు రావడం. ఇప్పుడు కొంతమందికసలు ఇంతకు సత్యుగం వస్తదా లేదా అని గూడా డౌటొస్తూ ఉంటది. ఆయన వస్తది అని చెప్పాడంటే ఇంక ఫేస్ వాల్యూ మీద నమ్మేసేయాలి. స్థూల వినాశనం గూడా జరుగుతది అని చెప్పాడు. కానీ దాని గురించి ఆలోచించొద్దని చెప్పాడు. కానీ మనం ఆలోచిస్తున్నామంటే నా జ్ఞానాన్ని అగౌరవపరిచినట్టే. దానికి తారీఖు లేదు అని చెప్పాడు. సో, మీ ఉన్నతి కోసం మీరు ధ్యాస పెట్టుకోండి. మిగిలిన విషయాలు తీసేయండి అని చెప్పాడు. ఉన్నతి తప్పితే ఈ డేట్లు అడగడంతోనే సరిపోతుంది. ఎప్పుడు వినాశనం అవుతది? 1936 అయింది. 2036 రాబోతోంది. ఎప్పుడైపోతది? ఎప్పుడైపోతది? చదువు మీద శ్రద్ధ పెట్టుకోమన్నాడు గదా! సో, ఈ రోజైనా టీచర్ సంబంధంలో ఏం చేయమంటున్నాడు? పూర్తిగా చదువుకుని ఖచ్చితంగా ఉండాలి అన్నాడు. సో, చదువు మీద మనం ధ్యాస పెట్టటం లేదంటే బాబా పట్ల గౌరవం లేనట్టే. సో, అప్పుడేమవుతది? కల్పం మొత్తంలో చదువు మీద శ్రద్ధ పెట్టము. చదువుకునే వాళ్ళు గూడా మన జీవితాల్లోకి రారు. వచ్చే వాళ్ళంతా మొద్దులే వస్తారు. వెనక్కి లాగే వాళ్ళే వస్తారు. సోమరిపోతులొస్తారు. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎలా ఎంచుకుంటున్నామంటే, ఇప్పుడు మన పురుషార్థం చూసుకుంటే మనకే తెలిసిపోతది. మనం చదువుకునే పిల్లల సాంగత్యంలో ఉంటున్నామా? మొద్దు పిల్లల సాంగత్యంలో ఉంటున్నామా? సో, దాన్ని బట్టి చూసుకోండి. మీ జీవితంలో చదువుకునే తెలివైన వాళ్ళొస్తారా? మొద్దు పిల్లలొస్తారా? సేవలకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారా? లేకపోతే వెనక్కి లాగుతున్నారా? సో, ఇవన్నీ చూసుకుంటే మీకే తెలిసిపోతది ఎటువంటి వాళ్ళొస్తారా అని చెప్పి. సో, కాబట్టి ఇది గూడా అగౌరవపరిచినట్లు బాబా అయితే అలా చెప్తారు కానీ అలా అవ్వటం అసంభవం. కష్టం అనుకుంటే ఆ సంకల్పం కూడా ఏ ఖాతాలోకి వెళ్తుందో పరిశీలించుకోండి. ఏ ఖాతాలోకెళ్తుంది? పూర్తిగా ఆయన మీద గౌరవం లేదు అనంటే అక్కడ ప్రాప్తులే పోతున్నాయంటే పాపపు ఖాతాలోకి వెళ్ళిపోతాయి. సో, ఎవరెవరైతే సెంటర్‌లకెళ్ళి మోసపోయామనుకుంటున్నారో, సమయం వృధా అయిపోయిందనుకుంటున్నారో, ఈ రెండవ విషయం ఏదైతుందో దీన్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఈ పైన వాక్యం ఏదైతుందో, జ్ఞానంపై గౌరవం అంటే ఆది నుండి ఇప్పటి వరకు ఏవైతే మహావాక్యాలు చెప్పారో, ఆ ప్రతి మహావాక్యాలపై అచంచల నిశ్చయం ఉండాలి. సో, దాన్ని అండర్‌లైన్ చేసుకొని, క్లాస్ అయిపోయిన తర్వాత మొత్తము కూర్చుని ఎక్కడెక్కడైనా అగౌరవపరిచామా అన్నది చెక్ చేసుకొని, పరిశీలించుకొని, బాబాని క్షమించమని అడిగి, ఇప్పుడు కరెక్ట్‌గా ఆయన చెప్పినట్టు చేసి రికార్డింగ్‌ని మళ్ళీ రీరైట్ చేయండి. రీరైట్ చేస్తే ఇప్పుడు మీకు మంచి ర్యాంకులొస్తాయి. ఆ తర్వాత వచ్చే కల్పనలో గూడా సమయం వృధా కాకుండా ఉంటది. సో, ఒకటి పాయింట్ ఏంటంటే జ్ఞానం చదివి ధారణ గూడా చెయ్యాలి. మురళి చదువుకోమన్నారు గదా! అని చదివేసుకోవడం కాదు. ఇప్పుడు ఈ అన్నయ్య ఎవరైతే 45 ఏళ్ల నుంచి దేహ జ్ఞానం వింటూ పోయి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందాయనక అనంటే, ఆ తండ్రికి పట్ల గౌరవం లేకపోవడమే. ఆయన 79లో ఉన్నాడంట మరి. మరి ఉన్నప్పుడు ఈ మురళి ప్రతి మిలనానికి ఆ రోజుల్లో వెళ్ళేవాళ్ళు ఈ సీనియర్‌లంతా. కొంతమందిని చూస్తే మేము 20 సంవత్సరాలెళ్ళాం, 30 సంవత్సరాలెళ్ళామంటారు. వాళ్ళని చూస్తే అందరూ ఏమనుకుంటారంటే, అబ్బా! వీళ్ళకి ఎంత అదృష్టము. ఎప్పటినుంచో మిలనానికెళ్తున్నారంట. ప్రతి సంవత్సరం వెళ్తున్నారంట. ప్రతి ఇయర్ వెళ్లి వినొస్తున్నారంట. ఎందుకు వాళ్ళకి ఆ అవకాశం వచ్చింది అనంటే, యాక్చువల్‌గా వాళ్ళకే అర్థం గాని వాళ్ళందరిని కూర్చోబెట్టి ఎక్కువ కాలం చెప్పాడు బాబా జ్ఞానం. ఏ స్కూల్‌లో టీచర్లు చెప్పేటప్పుడు ఏమైతదంటే, చదువుకునే పిల్లలు ఎలాగో చదువుకుంటారు కాబట్టి, వీళ్ళు చెప్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏమైనా కొంచెం రిఫైన్‌మెంట్, క్లారిటీ ఇవ్వాల్సొస్తది. మొద్దు పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సొస్తది. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సొస్తది. సో, కరెక్ట్‌గా స్టడీ చేసి చూస్తే వీళ్ళంతా ఏంటంటే యాక్చువల్‌గా అంటే చదువుకుని ముందుకెళ్ళిన వాళ్ళు. అట్లాంటోళ్ళందరిని కూర్చోబెట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాడు.
మురళి అయిపోయిన తర్వాత కూడా మౌంట్ అబులో మళ్ళీ పర్సనల్ గా అందరితో మాట్లాడుకుంటే అబ్బా వాళ్ళకి ఎంత అదృష్టం బాబా పర్సనల్ గా మాట్లాడుతున్నారంటే ఎందుకు మళ్ళీ పర్సనల్ గా స్పెషల్ క్లాసులు తీస్తున్నాడు వినట్లేదు కాబట్టి. మీకు స్కూల్లో కూడా ఏం చేస్తారంటే మా స్కూల్లో అప్పుడు ఉన్నప్పుడు ఈ మొద్దు పిల్లలు అంతా ఎవరైతే ఉంటే వాళ్ళకి టీచర్ స్పెషల్ క్లాస్ తీసేది. చదువుకునే పిల్లలు మేమంతా ఏంటంటే మామూలు టైం 3 అయిపోగానే వచ్చేసేవాళ్ళం. వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా క్లాస్ తీసేది. ఎందుకు అసలు క్లాస్ తీసినా క్యాచ్ చేయలేకపోతున్నారు కాబట్టి. సో మౌంట్ అబులో కూడా ఆయన ఏం చేశాడు, అసలు మురళి చెప్పేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచి పర్సనల్ గా నువ్వు అది చేయి, ఇది చేయి అని చెప్తాడు. ఎందుకు? చెప్పినా చేయట్లేదు కాబట్టి. సో ఈ రోజు మనం స్టార్టింగ్ నుంచి వచ్చినామా, మధ్యలో నుంచి వచ్చినామా, 30 ఏళ్ళు వచ్చామా, 45 ఏళ్ళు వచ్చామా అన్నది కాదు పాయింట్. తండ్రి పట్ల గౌరవం ఉందా అని అర్థం. ఆయన పట్ల గౌరవమే గనక ఉంటే జ్ఞానం అన్నది ఆత్మ యొక్క స్వధర్మం. దానికంటూ తపస్సు చేయాల్సిన అవసరం లేదు. తపస్సులు ఎవరు చేస్తారు? సబ్జెక్ట్ అర్థం కానోళ్ళు చేస్తారు. యోగం, యోగం, యోగం అనుకుంటా. అవగాహన ఉంటే చాలు. సంబంధాల గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను గదా! సో శాంతి ఎట్లా ఆత్మ స్వధర్మం అయితే అది ఎమర్జ్ అవుతుందో, అదే విధంగా జ్ఞానం గూడా ఆత్మ యొక్క స్వధర్మము బాబాకి కనెక్ట్ అయితే ఎమర్జ్ అయిపోతది. సో ఈ పాయింట్‌ని ఇంకొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ రోజు శాంతి కావాలి, మేము అలజడిలోకి వెళ్ళిపోతున్నాము, స్థిరంగా ఉండట్లేదు అనంటే, మీరు బాబాకి కనెక్ట్ అయినప్పుడు మీలో శాంతి ఎమర్జ్ అవుతది. ఎమర్జ్ అయినప్పుడు మీకది ఎక్స్‌పీరియన్స్‌లోకి రావాలి. ఎందుకు రావట్లేదు అనంటే, వర్తమానంలో మీరు కర్మేంద్రియాల మీద రాజ్యం చేయటం లేదు కాబట్టి, బయట నుంచి కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా వ్యర్థాన్ని తీసుకుంటున్నారు కాబట్టి మీకు శాంతి అనుభవంలోకి రావట్లే. అంటే బాబా నుంచి తీసుకోవడానికి ఒక నిమిషమే, ఒక సెకండే. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి కనెక్ట్ అయిపోయారు. శాంతి వచ్చేసింది. మీకు అనుభవంలోకి వచ్చేయాలది. ఎందుకు రావట్లేదు? మీరు కళ్ళ ద్వారా చూసి నామరూపాల్లో చిక్కుకున్నా గాని, చెవుల ద్వారా విని స్థితి చెడినా గాని, ఇటు పక్క నుంచి శాంతొచ్చింది, ఇటు పక్క నుంచి కర్మేంద్రియాల ద్వారా వ్యర్థం వచ్చినప్పుడు, ఈ వ్యర్థం డామినేషన్‌లోకి వచ్చేస్తుంది. అందుకే శాంతి అనుభవంలోకి రావట్లే. సేమ్ ఇదే లాజిక్ సంతోషానికి. బాబాకి కనెక్ట్ అయినప్పుడు స్వతహాగా మురళి చదువుతుంటేనే అతీంద్రియ సుఖం వస్తది. కానీ మళ్ళీ వాళ్ళు నాకు సంతోషం ఇవ్వలే, వాళ్ళు నాకు ఈ మర్యాద ఇవ్వలేదని చెప్పి చెవుల ద్వారా ఏదో విన్నార స్థితి చెడిపోతే సంతోషం అనుభవంలోకి రాదు. సేమ్ ఇదే లాజిక్ జ్ఞానానికి వర్తిస్తుంది. జ్ఞానం అన్నది ఆత్మ యొక్క స్వధర్మం. మీరు బాబాకి కనెక్ట్ అయినప్పుడు స్వతహాగా జ్ఞానం ఎమర్జ్ అవుతది. ఇంతింతగా ఇక చదివేసి మా జ్ఞానం అర్థం కావట్లేదు, టచ్ అవ్వట్లేదు, అసలు అవ్యక్త మురళీలు అసలు అర్థమే కావని స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన కనెక్ట్ అయినప్పుడు జ్ఞానం ఎమర్జ్ అవుతది. మళ్ళీ కర్మేంద్రియాల ద్వారా వ్యర్థాన్ని తీసుకోవద్దు. వ్యర్థాన్ని తీసుకున్నంటే ఏమవుతది? బుద్ధి పని చేయడం మానేస్తది. సో అప్పుడు రాతి బుద్ధికి దివ్య జ్ఞానం అర్థం కాదు. సో అందుకే ఆయన ఏం చెప్పాడు? నా నుంచి టచ్ రావాలన్నా, మురళీలు అర్థం కావాలన్నా, ఏది చేయాలన్నా గాని వ్యర్థాన్ని తీయండి అంటున్నాడు. సో పక్క బాబా కనెక్ట్ అవుతున్నాము. ఇంకో పక్క కర్మేంద్రియాల ద్వారా వ్యర్థాన్ని తీసుకుంటున్నాం కాబట్టి వ్యర్థం యొక్క డామినేషన్ ఎక్కువైపోయి ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకి రావట్లేదు. అందుకే ఆయన ఏం చేశాడు? జ్ఞానంలో చెప్పేసి యోగంలో రాజయోగాన్ని నేర్పించాడు. తాబేలు ఉదాహరణ ఇచ్చాడు. బయటి నుంచి చెత్తని తీసుకోకండి. సో బయట నుంచి చెత్తని తీసుకున్నప్పుడు ఏమైపోతదంటే బాబా యొక్క రంగు, ఆయన యొక్క సుగంధము మనకు అనుభవంలోకి రాదు. సో ఇప్పుడు బాబా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతదంటే మన ఆత్మలో ఇవన్నీ వస్తాయి. కానీ కర్మేంద్రియాల ద్వారా చెత్తంతా కప్పేసాం అనుకోండి, ఈ ఆత్మ యొక్క దైవీ గుణాల అనుభవంలోకి రావు. ఇది తీసేశారనుకోండి, వ్యర్థం తీసేశారనుకోండి, అప్పుడు ఈ అనుభవం వస్తది. అంటే బాబా యొక్క రంగు అంటుకున్నప్పుడు మన ప్రపంచము రంగులమయంగా ఉంటది. బాబా యొక్క సుగంధం అంటుకున్నప్పుడు మన జీవితం సుగంధభరితంగా ఉంటది. మనం ఏం చేస్తున్నాం? అందరి రంగులు అంటించేసుకుంటున్నాం. అందరి నుంచి కామక్రోధ లోభము, అహంకారం అన్న రంగులను అంటించేసుకునేసరికి ప్రపంచం రంగులమయంగా లేదు. ఆ తర్వాత అంత దుర్గంధమే. అందుకని ప్రత్యేకించి వచ్చి జ్ఞానాన్ని, శక్తిని ఇస్తున్నాడు. సో ఆ వ్యర్థం తీసేయండి, తీసేయండి అని చెప్పేసి ఆ వ్యర్థం గురించి చెప్పి, ఆ సమర్థం అని చెప్పి, ఆ సమర్థ సంకల్పాలు ఇస్తున్నారు. గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తున్నాము. సో ఎంతవరకు మీరు ఆత్మలో సమర్థ సంకల్పాలనేవి సహజమైపోవాలి. ఏ రకంగా అయితే వ్యర్థం సహజంగా ఆలోచిస్తూ పోతున్నామో, సమర్థం ఆలోచించడం అన్నది కూడా సహజంగా వచ్చేసినప్పుడు, బాబా యొక్క రంగు, బాబా యొక్క సుగంధం 2 జీవితంలో మనకి అనుభవంలోకొస్తాయి. అతీంద్రియ సుఖం అనుభవంలోకొస్తది. అప్పుడు మనసు నాట్యం చేస్తది, మనసు పాట పాడుతది.
ఇది. అప్పుడు చెప్పినట్టు సంగమ యుగము, ఉత్సవాల యుగము, ఉత్సాహాలు, సంబరాలని ఏదైతే చెప్తాడో అప్పుడు జరుగుతదది. సో, కాబట్టి ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలి. ఇన్వాల్వ్ అవ్వాలి. సేవలు చేయాలి. ఇప్పుడు మనమంతా ఆదివారం కలుసుకున్నాం. ఒకరినొకరిని చూస్తుంటే ఆనందం వేసిందా లేదా? అదే ఇళ్ళలో కూర్చుంటే గూడా ఆనందంగానే ఉంటది. కానీ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి. సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి. అనుకూల వర్గము, ప్రతికూల వర్గం. ఏ వర్గమైనా బలాన్ని పుంజుకోవాలి. మనం ఆల్రెడీ దీని మీద విస్తారంగా మురళి చెప్పుకున్నాము. సో, ఆ రకంగా చేసినప్పుడు ప్రతి నిమిషం విజయాన్ని సాధిస్తాం. సో, బాబా ప్రాప్తులేమిస్తున్నారు? శ్రేష్ఠ సంబంధాలు, శ్రేష్ఠ సంపర్కాలు, శ్రేష్ఠ సత్యమైన స్నేహము, సర్వరకాల సంపత్తి మరియు సఫలత. సో, ఈ సఫలత అంటే ఏంటి? నేను ప్రతి నిమిషం నా జీవితంలో విజయం ఉంటది. ఓటమి అన్నది ఉండదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే చాలా మంది ప్రతి నిమిషం జీవితంలో ఓడిపోతున్నారు. ఆ ఓటమిని చూస్తే భయమేస్తాం. ఎందుకంటే కావాలనుకున్న డబ్బు రావట్లేదు. అది ఓటమి. సంబంధాలు అనుకూలంగా ఉన్నాయా? అవి లేదు. అక్కడ ఓటమి. సో, మనసు ప్రశాంతంగా ఉందా? అది లేదు. అక్కడ ఓడిపోతున్నాము. ఆరోగ్యం ఉందా? తనువు విషయంలో ఓడిపోతున్నాం. సో, ప్రతి విషయంలో ఓటమి ఓడిపోతున్నాం. అక్కడ యాక్చువల్‌గా బాబా సఫలత ఇస్తా అంటున్నారు. ఎందుకు సఫలత రావట్లేదు? ఆయనిచ్చిన ఖజానాలని మనం ఉపయోగించి మన ఉన్నతిని చేసుకోవట్లేదు. విధిని పాటించట్లేదు. ఏదో మన బుర్రకి ఏది తోసేస్తే ఆ డైరెక్షన్‌లో ఎళ్ళిపోతున్నాం అంతే. కాబట్టి జ్ఞానము అర్థం కాలేదు. జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత ఇంకా అవే వస్తాయి మురళీలన్నీ. సో, మీరు కూర్చున్న చోటనే మీకు అన్నీ వస్తాయి అంటున్నారు. సో, మనం ఎందుకు మరి కూర్చున్న చోట అన్ని రావట్లేదు? ఎందుకు ఇంత అలజడిలోకి వెళ్ళిపోతున్నాం అనంటే ఆయన చెప్పిన విధిని పాటించట్లేదు. ఆ విధిని పాటించినప్పుడు జీవితం సహజమవుతది, సులువవుతది. మనకి ఏవేవైతే కావాలని అనుకుంటున్నామో ప్రాప్తులు ఈ 5 ఏవైతే ఉన్నాయో శ్రేష్ఠ సేవ అన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. యాక్చువల్‌గా చాలా సింపుల్ లైఫ్ కానీ, మనకు ఆ శక్తి లేకపోవడం వల్ల సింపుల్ విషయాలని రిజెక్ట్ చేసేస్తున్నాం. అంటే సులువైన విషయాలని తిరస్కరించేసి, కఠినమైన విషయాలని చేయడానికి వెళ్ళిపోతున్నారు. సో, రిజల్ట్ చూస్తే ఏముందంటే ఏమీ లేదు. మరి మేము జ్ఞానంలోకొచ్చి మేమెందుకు ఉన్నతి సాధిచ్చామంటే, బాబా చెప్పిన సింపుల్ మెథడ్, సులువైన పద్ధతులు పాటిస్తూ పోయాం. ఆలోచనని మార్చుకున్నాము. ఆ తర్వాత సేవలు చేస్తూ పోతున్నాం. ఆరోగ్యం విషయానికే వస్తే ఎగ్జాంపుల్‌కి సులువైన మార్గము, కఠినమైన అసహజమైన చూద్దాం ఎలా ఉంటది. ఇప్పుడు నాకే ఆరోగ్యం స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు. సో, ఆరోగ్యం బాలేదనంగానే వెంటనే అందరూ ఏం జెప్తారు? అది తినాలి, ఇది తినొద్దు, అక్కడెళ్లి ట్రీట్‌మెంట్ ఈ మధ్య నేచర్ క్యూర్ ట్రీట్‌మెంట్‌లు అంటే ఇంక అక్కడెళ్లి నిమ్మకాయ నీళ్ళు తాగడము, ఇవే చెప్తూ పోతున్నారు అందరూ. అవి నిజంగా చేయాలంటే చాలా కఠినం. ఒకవేళ చేసినా గాని కొంత రిజల్ట్ అయితే వస్తది. రాకుండా అయితే ఉండదు. సో, ఈ రకంగా కూర్చుని అది తినాలి, ఇది తినొద్దు. సో, ఇది తిని, అది తిన్నా గాని పెద్దగా ఎఫెక్ట్ కనిపించదు చాలా సార్లు. తర్వాత నేచర్ క్యూర్ అంటారు. అక్కడ పోయి కడుపు మార్చేసుకొని పొద్దంతా నిమ్మకాయ నీళ్ళు తాగేసొస్తాము. సో, నిమ్మకాయ నీళ్ళు తాగేసొచ్చిన ఏమవుతది? ఏమీ కాదు. సో, అది కఠినం అనిపిస్తది. ఇంకా వీలైతే ఇంకొంచెం ఆరోగ్యం గూడా పాడైపోతది. సో, సులువైన మార్గం ఏంటని బాబాని అడిగినప్పుడే ఆ బుక్ రెఫర్ చేశారు. మీకేదైతే గ్రూప్‌లో వేసామో యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని. ఎప్పుడైతే ఆలోచన విధానాన్ని మారుస్తూ పోయామో, స్లోగా తెలియకుండానే చాలా ఒకటి తగ్గిందంటే ఇంక ఆ తర్వాత దాంతో పాటు అన్ని మారుతూ పోయాయి. సో, ఈరోజు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే బాబా చెప్పేవన్నీ సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. అంటే బాబా ఇచ్చే ట్రీట్‌మెంట్ డాక్టర్‌గా ఆయన ఇచ్చే ట్రీట్‌మెంట్ చాలా సులువు. సో, ఒక తనువు యొక్క ఉదాహరణ మీకిచ్చానే గాని, మనసుకు కావాల్సిన ఆ శాంతి గాని, ప్రేమ గాని, సంతృప్తి గాని ఆయనే ఇచ్చేస్తా అంటున్నారు. ఆ ఇచ్చిందెందుకు అనుభవంలోకి రావట్లేదంటే, బయట నుంచి వ్యర్థాన్ని తీసేసుకుంటున్నాము, వ్యక్తుల నుంచి ఆశిస్తున్నాం. వ్యక్తుల దగ్గర అది లేనే లేనప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారు మనకి? ఈరోజు వ్యక్తులు మనకి శాంతినివ్వాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి గదా! ఆయన మనకు స్పష్టంగా మెట్ల చిత్రం చెప్పాడు. అందరూ మెట్లు దిగుతూ వచ్చారు, అన్నీ పోగొట్టుకున్నారు అని. అని ఆయన అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మనం ఎందుకు వ్యక్తుల నుంచి ఆశిస్తున్నామంటే, ఇక్కడ ఆయన చెప్పిన జ్ఞానం పట్ల అచంచలమైన నిశ్చయం లేదు మనకి. కదులుతోందది. ఇంకా ఇప్పటికి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళు శాంతి ఇవ్వాలి, వీళ్ళు సంతోషం ఇవ్వాలి, వీళ్ళు నన్ను సంతృప్తి పరచాలి. వాళ్ళ దగ్గర ఉంటే కదా ఇస్తారు. ఆయన మెట్ల చిత్రం అన్నది చెప్పాడన్న మాటే గాని 7 డే కోర్స్‌కే పరిమితం అయిపోయింది. అందులో అదే చెప్పాడు. మీరు దిగుతూ వచ్చారు. ఎక్కడ ఛార్జింగ్ పెట్టలేదు. ఇప్పుడు ఒక్క సెకండ్ కనెక్ట్ అవ్వండి ఛార్జ్ అయిపోతది.
అన్ని దైవీ గుణాలు వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలి? వర్తమానంలో బయట నుంచి ఏ చెత్త తీసుకోవద్దని చెప్పేసి రాజయోగాన్ని నేర్పించేసి అష్టశక్తుల తాబేలు చేసి చూపించాడు. సో రాజయోగం అని చెప్పి 3 వీడియోలు చేసాము. అది చూస్తే కూడా మీకు అర్థమవుతది. సో ఈ రకంగా చేసినప్పుడు ఏమైతదంటే సంతోషం శాశ్వతంగా ఉంటది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. సంబంధాలన్నీ ఇలాగే ఉంటాయి కానీ మీరు ఏమి ఆశించరు కాబట్టి స్థిరంగా ఉంటారు. ఇవ్వాలన్న ఉద్దేశంతో సంబంధాలు ఎంటర్ అవుతారు కాబట్టి, ఇంకా ఏది ఆశించరు కాబట్టి, మీ బుద్ధి స్థిరంగా ఉంటది. డబ్బంటారా సేవలు చేస్తూ పోతూ ఉంటే, జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం. డబ్బు కోసం మీరు పరిగెట్టక్కర్లేదు. అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తది. గౌరవం కోసం మీరు ఆశించక్కర్లేదు. బాబా పైన చెప్పిన ఆయన జ్ఞానం పట్ల గౌరవం ఉండి సేవలు చేస్తూ పోతే కల్పమంతా వస్తది. సో బాబా ఇచ్చే ప్రాప్తులు 1 జన్మవి కావు 84 జన్మలు. ఈ మాత్రం స్పష్టమైన అవగాహన ఉన్నా గాని దూసుకుపోవచ్చు ముందుకి. తర్వాత 3వ విషయం. స్వయంపై గౌరవం అంటే బాబా ద్వారా ఈ అలౌకిక శ్రేష్ఠ జీవితం లేదా బ్రాహ్మణ జీవితానికి ఏవైతే బిరుదులు మరియు అనేక గుణాలు మరియు కర్తవ్యాల ఆధారంగా ఏ స్వరూపానికి లేదా స్థితికి మహిమ ఉందో, స్వదర్శన చక్రధారులు జ్ఞాన స్వరూపం లేదా ప్రేమ స్వరూపం, పరిష్టాని బాబా జ్ఞానం ఆధారంగా ఏవైతే బిరుదులు ఇచ్చారో అలా స్వయాన్ని అనుభవం చేసుకోవాలి లేదా అటువంటి స్థితులు అవ్వాలి. మనం ఎలాంటి వాళ్ళమో అలాగే తెలుసుకుని భావించి నడవాలి. సో ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్, స్వయంపై గౌరవము, మన వాడుక భాషలో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. నాకు ఆ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను వదులుకుని బతకాలా? నేను అంత మరీ ఏమంటారు దాన్ని మనసు చంపుకుని బతకాలా? ఇవన్నీ మన ఏమంటారు దాన్ని ఫేమస్ డైలాగ్స్ ఉంటాయి కదా. కానీ యాక్చువల్ గా మనల్ని మనం గౌరవం ఇచ్చుకోవడం అంటే బాబా ఏం చెప్తారు? మీ బిరుదులు నేను ఏవైతే చెప్పానో వాటిని అనుభవం చేసుకోవాలి. అటువంటి స్థితులు అవ్వాలి. మనం ఎలాంటి వాళ్ళమో అలా తెలుసుకుని భావించి నడవాలి. ఇది నన్ను నేను గౌరవించుకోవడం. సో నన్ను నేను గౌరవించుకోనప్పుడు ఇతరులు మనల్ని గౌరవించడం అన్నది ఉండదు. సో ప్రాక్టికల్ లైఫ్‌కి వస్తే ఇప్పుడు సపోజ్ బాబా మీరు శాంతి స్వరూపాలు అంటారు. సరే నేను శాంతి స్వరూపాన్ని కదా అని భావించాలి అంటే అర్థం చేసుకోవాలి. భావము అంటే అర్థము, భావన అంటే ఫీలింగ్స్. సో నేను శాంతి స్వరూపం కదా అని అర్థం చేసుకుని నేను శాంతితోటి వ్యవహరిస్తున్నా. వ్యవహరిస్తే ఏమవుతుంది ప్రాక్టికల్ లైఫ్ లో అవతలోళ్ళు లోకువ చేసేస్తారు. అమ్మో వీళ్ళు శాంతిగా ఉన్నారంటే వీళ్ళని ఇంకా బాగా తొక్కేద్దాం. సో వాళ్ళలో ఉన్న ఎమోషనల్ గార్బేజ్ అంతా తీస్తారు. అందుకే మాటి మాటికి చెప్తున్నాం అవతలోళ్ళు డస్ట్‌బిన్ గా వాడితే తీసుకోవద్దు. బాబా ఇచ్చే దైవీ గుణాల యొక్క రత్నాలు ఆ సుగంధాన్ని తీసుకోవాలే గాని మీరు శాంతితోటి వ్యవహరించినప్పుడు అవతల వాళ్ళు మీ అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో అందుకే శాంతిని వాడడానికి ఎవరు ఇష్టపడరు. అమ్మో నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని ఆయన ముందే చెప్పేశాడు కదా. సంగమయుగంలో ఏది చేసినా వికర్మ అయిపోతుందని చెప్పి. సో మీరు శాంతిని వాడారు, అవతల వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసేసుకుంటారు. దేనికి ఎలాగో శాంతిగా ఉన్నారు కదా, చాలా ఉన్న ఎమోషనల్ గార్బేజ్ అంటారు చూసిన వాళ్ళకున్న సమస్యలు విమర్శలు అన్ని వాళ్ళ ఎమోషనల్ ఇదంతా మన మీద పడేస్తా అంటారు. లేదా ఇంకా వాళ్ళలో ఏదన్నా కోపము, ఆవేశం ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే బయట కోపాన్ని గనక తీస్తే అవతలోళ్ళు పట్టుకొని తంతారని చెప్పి వచ్చి ఇంట్లో తీస్తుంటారు. అంటే ఏంటి మానసికంగా ఏదైతే ఎమోషనల్ ఆ చెత్త ఉందో మన మీద వేసేస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది నేను శాంతిగా ఉన్నాను కాబట్టే కదా వీళ్ళు నాతోటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అంటారు. ఇక్కడ మహావాక్యాలు చూస్తేనేమో మీ స్వమానాలు ఏవైతే ఉంటాయో, మీ బిరుదులు ఏవైతే ఉంటాయో వాటిలో స్థితులు అవ్వాలి. అలా భావించి నడవాలి అంటున్నాడు. అలా నడిస్తే మీపై మీరు గౌరవం అంటున్నారు. ప్రాక్టికల్ లైఫ్ చూస్తేనేమో జనాలంతా నెత్తికెక్కి కూర్చుంటున్నారు శాంతితోటి. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యోగరూపి కవచాన్ని వేసుకొని కూర్చోవాలి. సో ఈ రోజు ఎవరైనా మనం శాంతితోటి వ్యవహరిస్తే మనం లోకువ చేసినా, మనల్ని ఒక డస్ట్‌బిన్ గా వాడుకున్నా, డస్ట్‌బిన్ అంటే చెత్తకుండి. వాళ్ళలో ఉన్న చెత్త అంటే ఆ క్రోధము, ఆవేశం ఇవన్నీ వేసినా దేన్ని తీసుకోవద్దు. సో తీసుకోవద్దంటే ఏం చేయాలి ప్రాక్టికల్ లైఫ్ లో మన యొక్క స్థితిని బాగా కనెక్ట్ చేసి పెట్టాలి. అప్పుడు ఏమవుతది వాళ్ళు ఎంత చెత్త ఇచ్చినా తీసుకో. సపోజ్ వాళ్ళు కోపంతో ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడు ఇంత కోపం ఎక్కువ, వీళ్ళు ఎప్పుడు నన్ను ఇలాగే అంటారంటే ఇక తీసేసుకుంటూ ఉన్నాం ఆ చెత్తనంతా. వాళ్ళు ఇవ్వట్లేదు మనమే తీసేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది ఆ రకంగా తీసేసుకున్నప్పుడు మనం వీక్ అయిపోతాం. వీక్ అయిపోతాము.
ఆ తర్వాత మంచితనంతోటి వ్యవహరించాలంటేనే భయమేస్తది. ఈడ వాక్యాలు చూస్తేనేమో మీ పట్ల మీరు గౌరవం ఉంచుకోవాలంటాడు. ఇంకసలు స్టార్టింగ్‌లో ఏమంటున్నారాయన? స్వయంపై గౌరవం అంటే బాబా ద్వారా ఈ అలౌకిక శ్రేష్ఠ జీవితం లేదా బ్రాహ్మణ జీవితానికి ఏవైతే బిరుదులు మరియు అనేక గుణాలు మరియు కర్తవ్యాల ఆధారంగా ఏ స్వరూపానికి లేదా స్థితికి మహిమ ఉందో, ఏ స్వరూపం మంది స్వదర్శన చక్రధారులు. సదర్శన చక్రంలో 5 స్వరూపాలు చెప్పాడు. ఇప్పుడు 5 స్వరూపాన్ని ప్రాక్టికల్‌కి తెమ్మంటున్నాడు. సో జూమ్‌లో ఇప్పటివరకు ఏవైతే కార్మిక్ ఫిలాసఫీ చెప్తూ పోయానో అందులో అన్నిట్లో చెప్తూనే పోతున్నాం. ఎవరైనా లోకువ చేశారు, ఎవరైనా అగౌరవపరిచారంటే సర్వస్వ త్యాగులన్న స్థితిని ప్రాక్టీస్ చేసేసండి పూర్తిగా బ్రహ్మబాబా వంశంలోకొచ్చేస్తాం. అంతే తప్పితే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలంటే అది జరిగే పని కాదు. అలాగే బోలెడన్ని అనుభవాలు చేస్తూ పోతుంటే ఇంకా ఇంకా లోకువ చేసేస్తూ ఉంటారు. సో అప్పుడు బాబాని అడిగితే చెప్పాడు. సర్వస్వ త్యాగుల వలన త్యాగం భాగ్యం మొత్తము ఆ మురళిలు చూపిస్తే మొత్తం మురళిలన్నీ చదువుకుని ఎందుకంటే నేను ముందు సేవలకంటూ చేస్తూ పోతూ ఉన్న కొద్దీ ఇంకా ఇంకా ఇదైపోతాం. సో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలొచ్చాయో మీ అందరికీ చెప్తూ పోతూనే ఉన్నాను. సో అప్పుడు బాబాని అడిగితే ఏం చేశాడంటే త్యాగం భాగ్యం అన్న మురళిలు చూపిచ్చారు. సో అప్పుడు ఆ మురళిలన్నీ చదువుకుని ఓహో! ఈరోజు మనము అవతల వాళ్ళ నుంచి గౌరవం రావాలి, అవతల వాళ్ళ నుంచి సంతోషం రావాలని చెప్పి ఇవన్నీ ఆశిస్తూ మనం కూర్చుంటే కాదు. అవన్నీ త్యాగం చేసేసి, నాకు నేను గౌరవం ఇచ్చుకుంటాను, బాబాకిస్తాను, బాబా జ్ఞానానికిస్తాను. అందరూ ఆత్మిక పరివారం అని చెప్పి నేను గౌరవం ఇస్తాను. సో అవతల వాళ్ళు నేను అవమానించినా గాని, నేను వాళ్ళకి గౌరవం ఇస్తే ఏమవుతదంటే, నా ఆత్మలో గౌరవం రికార్డ్ అవుతది. ఈ మురళి స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు మీరు గౌరవం ఇచ్చారు కాబట్టి మీకు తిరిగొస్తది. వాళ్ళేమి దాన్ని అక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం డౌట్ వస్తోంది కాబట్టి బ్రహ్మబాబాని చూడాలి. సో బ్రహ్మబాబా అందరికీ గౌరవం ఇచ్చారు. కానీ ఆయనకు తిరిగి రాలేదు. కానీ బాబా చెప్పినట్టు ఆయన గౌరవం ఇచ్చి చేసేసారు కాబట్టి తన ఆత్మలో గౌరవం రికార్డ్ అయిపోయింది. నంబర్ 1 అయిపోయారు. ఇప్పటికి భక్తులు ఆయన దర్శనం కోసం లైన్‌లు కట్టి నిల్చొనున్నారు. వాళ్ళు అవతల వాళ్ళు ఇవ్వలేదు గదా! అని చెప్పేసి ఈయన గూడా ఇవ్వడం మానేయడమో చేసేసిండేంటి ఆయన నంబర్ 1 ఎందుకవుతుంది? సో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ ఇప్పుడు డ్రామా జ్ఞానం తర్వాత, స్వచింతన తర్వాత వస్తున్న మురళిలు ఇవన్నీ నేను చెప్పేవి. సో పరిశీలించుకోవాలి. ఇప్పుడు బ్రహ్మబాబా చెప్పినా గాని అక్కడ చాలా మంది వినలేదు. శివబాబా మౌంట్ ఆబులా అవతరించి ఫస్ట్ సోఫాలో వీళ్ళని కూర్చోబెట్టి చెప్పినా వీళ్ళు ఆయన మాట వినలేదు. వీళ్ళ సొంత జ్ఞానం తీసుకొచ్చేసారు. అంటే శివబాబాకి, బ్రహ్మబాబా గౌరవం ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ఆయన చేస్తూ వెళ్ళిపోయాడు. 1969లో శరీరం కూడా వదిలేశారు. మరి నంబర్ 1 ఎట్లయ్యాడు? బాబా జ్ఞానానికి గౌరవం ఇచ్చి మంచి ఉద్దేశంతో చేస్తూ వెళ్ళిపోయాడు. అది క్యాచ్ చేస్తాడు బాబా ఏ ఉద్దేశంతో చేస్తున్నారని. అక్కడ బయట రిజల్ట్ రాలేదు అనంటే ఆత్మల బుద్ధి వాడుకోలేదు అంతే. సో మన ఇంటెన్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అవతల వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా? అవతల వాళ్ళు దాన్ని రైట్‌గా తీసుకున్నారా? మన వైపు నుంచి మనం 100% ఎఫర్ట్ పెడతాం. సో ఎఫర్ట్ పెట్టినప్పుడు మన ఉద్దేశ్యం ఏముందని చెప్పి దాన్ని క్యాచ్ చేస్తాడు శివబాబా. దాన్ని బట్టి మార్కులేస్తాడు. సో కాబట్టి మనం ఈ మురళి చదువుకున్న తర్వాత ఇంక ఎవ్వరు మనల్ని అగౌరవపరిచినా గాని, నా జీవితానికి నాదే బాధ్యత. నన్ను నేను గౌరవించుకుంటానని చెప్పి మనము కరెక్ట్ రికార్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చేసుకుంటేనే ముందుకెళ్ళిపోగలుగుతాం. లేకపోతే ఏం చేస్తామంటే, ఏ చిన్న తేడా వచ్చినా మనుషుల్ని వదులుకొని వెళ్ళిపోతారు. అలా మనుషుల్ని వదులుకునే అలవాటు ఉన్నప్పుడు ఏమైద్దంటే, అదే రికార్డింగ్‌లోకొచ్చేస్తది. కల్పమంతా మనకెవరు నచ్చరు. ఎవరున్నా వదులుకొని వెళ్ళిపోతుంటాం. ఫైనల్‌గా మిగిలేది ఒంటరి జీవితమే. భ్రమిస్తూ ఉంటాం ఇంక. సో అందుకే స్వదర్శన చక్రధారులు, జ్ఞాన స్వరూపం లేదా ప్రేమ స్వరూపం, ఫరిష్తా అని బాబా జ్ఞానం ఆధారంగా ఏవైతే బిరుదులు ఇచ్చారో, అలా స్వయాన్ని అనుభవం చేసుకోవాలి. లేదా అటువంటి స్థితిలో స్థితులవ్వాలి. మనం ఎలాంటి వాళ్ళమో అలాగే తెలుసుకొని భావించి నడవాలి. ఎవరు అంటే శ్రేష్ఠాత్మను, డైరెక్ట్ బాబా సంతానాన్ని, అనంతమైన ఆస్తికి అధికారిని, మాస్టర్ సర్వశక్తివంతుడిని ఇలా మనం ఎలాంటి వాళ్ళమో అలా భావించి నడవాలి. దీనినే స్వయంపై గౌరవం అని అంటారు. నేను బలహీనుడిని, నాలో ధైర్యం లేదు, నాలో ధైర్యం లేదు బాబా అంటున్నారు కానీ నేను తయారు కాలేను. డ్రామాలో నా పాత్ర వెనకే ఉంది. ఎంత ఉందో అంతే మంచిది. ఇలా స్వయం బలహీనం అవ్వటం కూడా స్వయాన్ని అగౌరవపరుచుకున్నట్లు. అందు అందువలన స్వయంపై గౌరవం యొక్క రికార్డు ఎలా ఉంది అని పరిశీలించుకోండి. సో మురళి అంతా బాబా స్వచింతన చేసుకోమంటున్నాడు. పరిశీలించుకోమంటున్నాడు. సో నిజంగానే బాబా చెప్పినట్టు చాలా మందికి స్వయం పట్ల గౌరవం ఉండదు.
మా వల్ల ఎక్కడవుతది? ఎక్కడ చేస్తాం? అయినా మేము జ్ఞానంలోకి వచ్చింది ఏమైనా బాబా ఇచ్చే పదవుల కోసమా? మేము జ్ఞానంలోకి వచ్చింది బాబాని చూసొచ్చాం. బాబాని తెలుసుకున్నాం, రోజు మురళి చదువుతున్నాం, మా మటుకు మేము బానే ఉన్నాం. సో, ఇంక బానే ఉన్నప్పుడు ఇంక మరి ఫిర్యాదులెందుకు ఇస్తున్నట్టు? సో, ఒకవైపేమో ఈ స్టేట్‌మెంట్లు ఇస్తారు. మేము జ్ఞానంలో బాబాని చూసొచ్చామని. ఇంకో వైపు చూస్తే ఏమైతది? మా ఇంట్లో ఈ సమస్యుంది, మా ఇంట్లో ఆ సమస్యుందని ఏడుపుంటది. 2 చేస్తూ ఉంటారు. మరి ఏడుపు పోవాలంటే భాగ్యాన్ని రచించుకోవాలి గదా! సో, నాకు పరిచయమైన వాళ్ళతోటి అదే అంటారు. ఒక పక్కనేమో మేము బాబాని చూసొచ్చాము, మాకే పదవులొద్దంటారు. ఇంకో వైపేమో జీవితంలో పెద్ద లిస్ట్ చెబుతారు. సో, పదవులు కాదు కదా ఇక్కడ. జన్మ. మీరు తీసుకునే జన్మల వరకన్నా రండి. సో, పదవుల్లో ఉండే ఎందుకైనా పదవుల గురించి చెప్తున్నానంటే, రాజకుటుంబాల్లోకొచ్చేవాళ్ళు కల్పమంతా సుఖపడతారు ఇంచుమించు. మీకు ఈ సబ్జెక్ట్ ఇంకా అర్థం కావాలి అనంటే, ఇప్పుడు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసర్స్ ఉంటారు, క్లర్కులుంటారు, సబార్డినేట్ స్టాఫ్ ఉంటారు. అంటే ఈ ఊడ్చి, తుడిచి, కడిగే వాళ్ళు. ఆ నెక్స్ట్ క్లర్కులు, ఆ తర్వాత మేనేజ్మెంట్. అందరూ బ్యాంక్‌లోనే ఉన్నారు. ఎలా డిసైడ్ చేసింది బ్యాంక్ వీళ్ళు మేనేజ్మెంట్, వీళ్ళు ఆఫీసర్స్, వీళ్ళు క్లరికల్, వీళ్ళు మీనియల్ స్టాఫ్ అని. ఏ ఆధారం మీద డిసైడ్ చేసింది బ్యాంక్? చదువు ఆధారంగా డిసైడ్ చేసింది. ఒకవేళ చదువు విషయంలోనే గనక తీసుకుంటే యాక్చువల్‌గా డిగ్రీ ఎలిజిబిలిటీ. మరి మేనేజ్మెంట్, క్లర్కులు ఎట్లా అయ్యారు అనంటే ఎగ్జామ్ ఆధారంగా అయ్యారు. ఎవరైతే ఆఫీసర్ క్యాడర్ ఎగ్జామ్ రాసారో వాళ్ళు ఆఫీసర్‌లయ్యారు. ఎవరైతే క్లరికల్ క్యాడర్ రాసారో వాళ్ళు గుమస్తాలయ్యారు. ఏ ఎగ్జాము రాయకుండా వాళ్ళిది అని చెప్పేసి ఏదో పద్ధతుల్లో వచ్చేసారు. ఆళ్ళంతా క్లీనింగ్ స్టాఫ్ అయిపోయారు. ఇది అంతే. బాబా జ్ఞానం చెప్తారు, అందరూ చెబుతారు. కానీ పరీక్షలు పాస్ అయ్యామా అన్నది పాయింట్ ఇక్కడ. సో, మనం పరీక్షలు పాస్ అయితే ముందుకెళ్తాం. సో, బ్రహ్మబాబా జీవితంలో వచ్చినయేంటి అన్ని పరీక్షలు. సో, ఈరోజు మనం శాంతితోటి వ్యవహరిస్తుంటే ఎవరైనా మనల్ని అగౌరవపరుస్తున్నారంటే అది పరీక్ష. పాపపుణ్యాలు లెక్కేసుకుంటూ కూర్చోండి. ఒకవేళ మన పాపమే తిరిగొచ్చింది అనుకుందాం. ఈరోజు నేను మంచితనంతో వ్యవహరిస్తూ ఉంటే, నన్ను నేను గౌరవించుకుని శాంతితోటి వ్యవహరిస్తే, అవతల వాళ్ళు నన్ను అవమానిస్తే, నన్ను లోకువ చేస్తే, అది నేను చేసుకున్న పాపం అవ్వచ్చు. కానీ అంత డెప్త్‌లోకి వెళ్ళిపోయి మూడ్ ఆఫ్ చేసుకోకుండా అది పరీక్ష అనుకుని, మీరు ఆత్మిక స్థితిలో ఉండి, ఆత్మ శాంతి స్వరూపము, సదా శాంతి స్వరూపము అని వరదానాన్నిచ్చి, మీ పాపాన్ని పుణ్యం కింద మార్చుకోండి. అంటే ఏమవుతది? ఆత్మ మిమ్మల్ని లోకువ చేసేసింది, అగౌరవపరిచేసిందంటే పాత ఖాతా సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయినాక కొత్త ఖాతా మీరు ఏది ఓపెన్ చేస్తారు? శ్రేష్ఠ ఖాతా ఓపెన్ చేస్తారు. పుణ్యం ఖాతా ఓపెన్ చేస్తారు. ఎలా చేస్తారు? ఊరికే మేము వరదానాలు ఇచ్చేసాం అని కాదు, లోపల పరివర్తన చేయాలి. లోపల ఆత్మ పట్ల గౌరవాన్ని పెంచుకోవాలి. కానీ మనల్ని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళ పట్ల అంత గౌరవం రావాలంటే రాదు కాబట్టి, నన్ను ఆధారంగా తీసుకుని రికార్డింగ్ చెయ్యండి అంటున్నాడాయన. అది ఆయన చెప్పే పాయింట్. ఎందుకంటే వ్యక్తుల్ని చేస్తే వాళ్ళ చేసే అవమానాలే గుర్తొస్తూ ఉంటాయి. సో, కాబట్టి బాబా స్మృతిలో ఉండండి. సో, ఈ వ్యక్తి నన్ను అవమానపరిచినా గాని, బాబా నాకు గౌరవం ఇస్తున్నారు అన్న విషయాన్ని అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకున్నప్పుడు మైండ్ సెటిల్ అయిపోతుంది. మురళిలో ఆ పాయింట్ ఉంది. ఈరోజు ఎవరో కాదు నేనే. ఈ రోజైనా మనకు జ్ఞానం చెప్తున్నారంటే ఆయన మనకిచ్చే గౌరవం అది. మన ఉన్నతి కోసం ఆయన పాటు పడుతున్నారంటే ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ. ఆ విషయం ఆ నిమిషానికి గనక గుర్తు చేసుకుంటే ఎవ్వరు అవమానించినా మనకేమనిపించదు. ఒకవేళ కాస్త స్థితి అటు ఇటు అయినా గాని ఈ విషయం గనక గుర్తుంటే స్వయాన పరమాత్మనే నాకు గౌరవం ఇస్తున్నారు అన్న విషయం గుర్తుంటే వెంటనే మూడ్ సెట్ అయిపోతది. కానీ మీకు ఆ విషయం ఆ సమయానికి గుర్తు రావాలి అనంటే మురళిలు చదువుకుని, మనన చింతన చేసుకొని, ఈ పాయింట్‌లన్నీ బుద్ధిలో పెట్టాలి. అప్పుడు ఆత్మ ఇండికేషన్ ఏస్తది. తండ్రి గౌరవం ఇస్తున్నాడని చెప్పి. సో, ఈ మూడవ విషయాన్ని ఆ రకంగా ప్రాక్టికల్‌గా తీసుకురావాలి. తర్వాత నాలుగవ విషయం. సంపర్కాలలోకి వచ్చే ఆత్మలపై గౌరవం అంటే, మన దగ్గరికి వచ్చిన ప్రతి ఆత్మపై అంటే బ్రాహ్మణాత్మైనా, అజ్ఞాని ఆత్మైనా కానీ, ప్రతి ఆత్మపై శ్రేష్ఠ భావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు తీసుకువెళ్ళే భావన, విశ్వ కళ్యాణం యొక్క కామన ఉండాలి. ఈ ధారణలతో ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలోకి రావాలి. ఇదే గౌరవం ఉంచుకోవడం. సో, అందుకే ఏం చెప్తున్నా నిన్నటి నుంచి సంబంధం పెట్టుకుంటున్నామంటేనే ఇవ్వడం అన్న ఉద్దేశంతో పెట్టుకోవాలి. ఈ మొత్తం వాక్యాలు ఎక్కడైనా బాగా తీసుకోండి అని చెప్పాడా?
సో మన 30th మే 1970 అదే చెప్పాను. మీలో దాత స్థితి ఉండాలి, ఇచ్చేది. సో ఒక సంబంధంలోకి ఎంటర్ అవుతున్నామంటేనే క్లారిటీ ఉండాలి మనకి. స్పష్టత ఉండాలి. నేనెందుకు ఈ సంబంధంలోకి ఎంటర్ అవుతున్నాను? ఇవ్వడానికా? తీసుకోవడానికా? ఇవ్వడానికి అన్న ఉద్దేశం ఉంటేనే సంబంధం నిలబడతది. సో నిన్న గూడా చెప్పాను. ఇవాళ గూడా రేపు చెప్తున్నాను. సంబంధాల్లో బ్రేకప్‌లు, డైవర్స్‌లు అనే కాకుండా అన్నదమ్ముల మధ్యల గొడవలు, తల్లి పిల్లల మధ్యల గొడవలు, తల్లిదండ్రులు పిల్లల మధ్యల గొడవలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? సో ఈరోజు మేము పిల్లలకి ఇచ్చేసాం కాబట్టి పిల్లలు మాకు గౌరవం నిలబెట్టాలి. సో అక్కడ యూత్ మధ్యలో ఏమవుతుంది? అక్కడ వాళ్ళకి ఆ ప్రేమ అన్నది తక్కువ పడుతోంది కాబట్టి అవతల వాడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాకు అటెన్షన్ ఇవ్వాలి. సో నాలో ఏదైతే ఆ ప్రేమ అన్న లోటుందో ఆ లోటును భర్తీ చెయ్యాలి. ఆ భర్తీ చేస్తే నిలబడతది సంబంధం. సో ఎక్కడ చూసినా నాకేమొస్తది, నాకేమొస్తది, నాకేమొస్తది. ఈడ వాక్యాలు చూస్తే ఆయన ఏమంటున్నాడు? సంబంధ సంపర్కాలకు వచ్చే ఆత్మలపై గౌరవం అంటే, మన దగ్గరికి వచ్చిన ప్రతి ఆత్మపై అంటే బ్రాహ్మణాత్మ అయినా అవ్వచ్చు, అజ్ఞాని ఆత్మ అయినా కానీ ప్రతి ఆత్మపై శ్రేష్ఠ భావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు తీసుకువెళ్ళే భావన అంటే ఇస్తూ పోండి అంటున్నాడు. విశ్వ కళ్యాణం యొక్క కామన ఉండాలి. ఈ ధారణతో ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలోకి రావాలంటే, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి, వాళ్ళని ఈ ఉన్నతంగా తీసుకెళ్ళాలి, చెయ్యాలి అని చెప్పి, ఆ భావనతోటి మీరు రావాలి. ఇదే గౌరవం ఉంచుకోవడం. సో, ఆ రకంగా ఇప్పుడు మనం పురుషార్థం చేస్తే ఎక్కడికొస్తాము? బ్రహ్మబావ వంశంలోకొస్తాం. మనం ఇప్పుడు సంబంధాలు మెయింటైన్ చేసేటప్పుడు నేను అవసరం ఉంటే ఫోన్ ఎత్తుతాను. అవసరం లేకపోతే ఫోన్‌లెత్తము. అసలు మేము ఎవరితోటి కాంటాక్ట్‌లోనే ఉండము. మేము సింగిల్ మ్యాన్ ఆర్మీకెళ్ళిపోతాము. నలుగురిలో ఉంటే తలకాయ నొప్పులెక్కువ. ఇప్పుడు అవన్నీ అవసరమా? ఏదో మా మటుకు మేము చేసుకుంటాము అనంటే చేసుకోవచ్చు. కానీ బ్రహ్మబాబా వంశంలోకి రా. అంతా తక్కువ స్థాయి ఆత్మల జీవితాల్లోకొస్తాం. మళ్ళీ వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారని ఏడుస్తూ కూర్చోవాలి. సో నిర్ణయం మనదే. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక్క నిమిషము. సో ఏదైతే బాబా గౌరవం గురించి చెప్తున్నారో, ఆ గౌరవంలో సంబంధ సంపర్కాల్లోకొచ్చి, సో బ్రాహ్మణాత్మలైనా గౌరవం ఇస్తాము, అజ్ఞానులైనా గౌరవం ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమైతది? వెంటనే అమ్మో! వీళ్ళకిచ్చేస్తే ఈళ్ళు నా కుటుంబ సభ్యులయిపోతారేమో అనుకోద్దు. ఆ జ్ఞానం ఎట్లా బయటకొచ్చిందో తెలీదు మరి. ఎవరితోటన్నా మాట్లాడితే అమ్మో! వీళ్ళతోటి ఒక కథ అయిపోయిందేమో, ఈళ్ళు ఆళ్ళ జీవితాల్లోకొచ్చేస్తామేమో, వీళ్ళు మన కుటుంబ సభ్యులయితారేమో. అంతా అజ్ఞానం. ఈ రోజు గుళ్ళ దగ్గరికి వెళ్లి మనం ఎంతో మందికి డబ్బులు దానం చేస్తుంటారు. ఆ మెట్ల మీద ఉంటే ఏస్తూ పోతూ ఉంటారు చాలా మంది. అలా వేసేసినంత మాత్రాన ఖాతా జమైపోయి ఆళ్ళంతా అడుక్కునే వాళ్ళంతా మన కుటుంబాల్లోకొచ్చేస్తారేంటి? ఎలా వస్తారు కుటుంబ సభ్యులు? మన యొక్క స్థితి ఆధారంగా, మన యొక్క సంస్కారాల ఆధారంగా జన్మలు తయారవుతున్నాయి, సంబంధీకులు తయారవుతున్నారు. సో, మనం ఈరోజు సంబంధ సంప్రదింపుల్లోకొచ్చేటప్పుడు అందరిని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోటుంటే, మన కుటుంబ సభ్యులు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళేటట్టు ఉంటారు. మొత్తం అంతా నేనే చేసేసుకుంటాను. మొత్తం అంతా నేనే చేసేస్తాను. మొత్తం పుణ్యమంతా నాకే వచ్చేయాలి. ఎవ్వరికీ రావద్దంటే కుటుంబ సభ్యులు కూడా ఎట్లుంటారు? ఏ సేవలు చేసినా ఏమి చేయక అంతా మనమే దాచుకుందాం అంటారు. ఎందుకు కలుపుకొని పోవట్లేదు కాబట్టి. ఈరోజు నేను చేసుకుంటే నాకొచ్చేస్తది 100% పుణ్యం రాదని కాదు. మరి ధారణ ఎక్కడుంది? బ్రహ్మబాబాని ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాడు. బ్రహ్మబాబా అందరిని ముందు పెట్టి చేస్తున్నాడు. సో, పుణ్యం పంచుకునేటప్పుడు గూడా, సేవలు చేసేటప్పుడు గూడా సేవని పంచుకోవాలి. నేనే చేస్తే అంతా నాకే వచ్చేస్తదంటే వస్తది. కానీ ధారణలో ఏమైందిక్కడ? అంతా నాకే వచ్చేస్తది. అంటే కుటుంబ సభ్యులు గూడా ఏం జేస్తారంటే ఏదున్నా అంతా మనమే పెట్టుకుందాం ఒకరికెందుకివ్వాలి అంటారు. మ్యాచ్ అయిపోతున్నాయి సంస్కారాలకు. అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఇదిగో మా వాళ్ళు నేనేదైనా సేవ చేస్తా అంటే వద్దంటున్నారు. మనమే దాచుకోవాలంటున్నారు. ఎందుకు? నీ సంస్కారం అటువంటిది కాబట్టి. మొత్తం పుణ్యమంతా నాకే వచ్చేయాలి అంటున్నారు. సో, మొత్తం బ్రహ్మబాబా గూడా అట్లాగే మొత్తం అంతా ఆయనకే వచ్చేయాలి అనుకుంటే నంబర్ 1 అవ్వడు. సో, కాబట్టి సేవలు చేసేటప్పుడు కలిసి చేసుకోండి. సో, అవతల వాళ్ళకి సేవా అవకాశాలు ఇవ్వాల్సొస్తే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమైతది? మీరన్నట్టు 100% రాకపోవచ్చు. పుణ్యంలో భాగస్థులవుతాం. కానీ ధారణ విషయంలో పూర్తిగా 100 మార్కులేసేస్తారు.
సో మాక్సిమం మార్క్స్ రావాల్సింది ధారణకి. అంతేగాని నేను చేసేస్తే మొత్తం నాకే వచ్చేస్తది. అమ్మో! వాళ్ళకి భాగ్యం పంచేస్తున్నారేమో, వాళ్ళు పుణ్యం సంపాదించేసుకుంటారేమో అని ఈ రకంగా ఆలోచిస్తే మాత్రము సంబంధీకులు గూడా ఆ రకంగా సంకుచిత స్వభావం ఉన్న వాళ్ళే వస్తారు. సో కాబట్టి ఈ విషయం అందుకే ఈ పాయింట్లు గూడా అండర్‌లైన్ చేసేసుకొని అందరూ చెక్ చేసేసుకోండి. మనం అవకాశాలు ఇస్తున్నామా? ముందుకందరిని తీసుకెళ్తున్నామా? లేదా అందరిని వెనక్కి లాగుతున్నామా? డ్రామా జ్ఞానం చెప్పి ఏమైనా బుద్ధిని దెబ్బ కొట్టామా? ఏమైనా వెనక్కి లాగామా? వాళ్ళ కళ్యాణం చేశామా? వాళ్ళ అకల్యాణం చేశామా? సో ఎవరెవరైతే డ్రామా జ్ఞానాన్ని పెట్టి అందరి పురుషార్థాన్ని దెబ్బ కొట్టారో, ఖచ్చితంగా ఆ రకంగా లో స్టాండర్డ్ ఫ్యామిలీ మెంబర్సే వస్తారు. ఆ రకంగా మిమ్మల్ని దెబ్బ కొట్టే ఆత్మలే మీకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి. సో ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే కర్మ ఫిలాసఫీయే చెప్తున్నాడు. ఇది చేస్తే ఈ టైప్ వాళ్ళొస్తారు. ఈ క్వాలిటీస్ ఈ ఆత్మతో మ్యాచ్ అవుతే వాళ్ళతో పాటొస్తారు. ఇది మనం చెయ్యలేదు అనంటే ఈ క్వాలిటీస్ ఉన్నోళ్ళు రారు సింపుల్‌గా చెప్పాలంటే. లేదా ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మనం చేసుకున్న పుణ్యానికి మన జీవితంలోకొస్తే మనం ఏమైనా గొప్ప తెలివితేటలు ఉపయోగించి ఏమైనా వాళ్ళని దూరం చేసుకున్నామా? ఇది గూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా మంచి చెప్పారు అనంటే అబ్బా! ఎప్పుడు చూసినా చెప్తూనే ఉంటారు. మమ్మల్ని తిననివ్వరు, పడుకోనివ్వరు. ఎందుకంటే ఒకసారి ఒక దగ్గర ఊర్లో ఎళ్ళాం సేవకి. వెళ్లి ఫలానా టైంకి సేవ చేద్దాం అనంటే, "ఏమక్క మమ్మల్ని పడుకోనివ్వరా?" అన్నారు. ఎప్పుడు 5 గంటలకు యాక్చువల్‌గా పెట్టాం ప్రోగ్రామ్. ఎందుకంటే అందరూ తినగానే పడుకునే అలవాటు బ్రహ్మకుమారీస్‌లో. ఎందుకంటే ఎవ్వరికీ ఉద్యోగము, వ్యాపారం, వ్యవసాయం ఏమి ఉండదు కాబట్టి తిని పడుకునేస్తారు. ఉద్యోగము, వ్యాపారం, వ్యవసాయం ఉంటే ఆ టైంలో అవి చేసుకుంటూ ఉంటారు. సో 5 గంటలకి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సో 5 గంటలకు వెళ్దామా అనంటే, "ఏమక్కయ్య పడుకోనివ్వరా మమ్మల్ని?" ఎందుకంటే యుగ యుగాలుగా దాసత్వం చేసి, చేసి, చేసి అలసిపోయిన ఆత్మలు. అలసిపోయిన ఆత్మలకు నిద్ర ఎక్కువ. ఎందుకు అలసిపోయారు? దాసత్వం చేస్తూ వచ్చారు. ఎక్కువ నిద్ర వాళ్ళకే వస్తాయి. ఎందుకంటే, ఆ సెకండ్ లైన్ పోస్టులు తీసుకొని, ఆ చాకిరీ చేసి, చేసి, చేసి రాజకుటుంబాలకుండే ఆ ప్రాప్తులు లేక వాళ్ళని చూసి ఈర్ష్య చెంది, అయ్యో! మా జీవితంలో అవి లేవే. ఎందుకంటే ద్వాపరం నుంచి తమో ప్రధానత స్టార్ట్ అయిపోతదింక. స్టార్ట్ అయిపోయినప్పుడు ఏం జేస్తారు ఈ ఆత్మలు? ఇప్పుడు సంగమంలో ఎవరైనా బా చేస్తున్న వాళ్ళందరిని చూసి ఈర్ష్య చెందిపోతూ ఉంటాం. ఇప్పుడు నా జీవితంలో నేనే ఎంతో మందిని జూసాను. నన్ను జూసి ఈర్ష్య చెందుతూ ఉంటారు. అప్పటికి ఇండైరెక్ట్‌గా చెప్తూ ఉంటాం రికార్డింగ్‌లోకొస్తోంది అని. కానీ ఆత్మ క్యాచ్ చేయలేకపోతది. ఈరోజు నా దగ్గర జ్ఞానం ఉంది. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది. నా దగ్గర లేదు అని ఈర్ష్య చెందినప్పుడు ఏమైతది? ఆత్మకి ఏం జెప్పామో వాళ్ళకుంది నాకు లేదు. లేకుండానే పోతది. అవతల వాళ్ళు సఫలత పొందారు. ఆ సఫలతని చూసి మన మనసు ఏడుస్తోంది. అమ్మో! వీళ్ళకి ఇంత సఫలతొచ్చింది నాకు లేదు. మంజులక్కయ్యకి ఇంత పేరొచ్చింది మాకు రాలేదు. అంటే ఏంటి? ఇక్కడ మంజులక్కయ్య గాదు పాయింట్. సఫలతని చూసి ఏడుస్తున్నాం. అంటే నాకు సఫలత నచ్చదు అని ఆత్మలో రికార్డింగ్ జేస్తున్నాం. సో, సఫలత రాకుండా పోతుంది. సూక్ష్మంగా పరిశీలించుకోండి అంటాడు. అందుకే స్వయానికి గౌరవం ఇచ్చుకోండి అంటున్నాడు. సో, స్వయానికి గౌరవం ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతది? నేనెవరిని స్వదర్శన చక్రధారులు మన బాబా ఏమంటున్నారు? మీరు సత్యుగంలో దేవతా స్వరూపాలు, ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు, సంగమ యుగంలో శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు, అవ్యక్త ఫరిష్టాలు అంటున్నాడు. సో, ఇది నా స్వమానం అయినప్పుడు నేనొక బికారి ఆత్మలాగా అందరిని చూసి ఈర్ష్య చెందుతూ ఉన్నానంటే ఇంక ప్రాప్తులేమొస్తాయి? సో, ధారణ అన్నదే లేదిక్కడ. సో, బాబా మీరంతా సంపన్న స్వరూపులు మెట్లు దిగుతూ పోగొట్టుకున్నారంటే, ఈరోజు సంపన్నంగా ఉన్న ఆత్మలని చూసి మనం ఏడుస్తూ ఉన్నాము లోపల అన్నప్పుడు బికారులుగానే అయిపోతాం. సో, ఆ బికారులుగా అయిపోయినప్పుడు ఆ దాసీ పదవులు చేసి, దాసత్వం చేసి, చేసి, చేసి అలసిపోయి, అలసిపోయి వేసి నిరాశ, నిస్పృహలకు లోనై మళ్ళీ సంగమం వచ్చినప్పుడన్నా చేయడం మొదలు పెడుతున్నారంటే లేదు. అప్పుడు ఏమైపోయింది బాబా వీళ్ళందరిని ముందే తీసుకొచ్చి మళ్ళీ చెప్తూ పోవాల్సొచ్చింది. చెప్తూనే ఉన్నాను. మళ్ళీ యుగం వచ్చేసింది. మళ్ళీ అందరిని సరిదిద్దుకోమన్నాడు. ఇగ ఎంతమంది సరిదిద్దుకున్నారో ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. కానీ సరిదిద్దుకునే అవకాశం అయితుంది. ఇవన్నీ చేస్తే ప్రాప్తులు ఏమొస్తాయంటే తిరిగి గౌరవం వస్తది. ఎంత గౌరవం రావాలి? కల్పమంతా రావాలి. సత్యుగానికొచ్చేసరికి విశ్వమహారాజులుగా గౌరవం అందుకోవాలి. ద్వాపరం వచ్చేసరికి పూజ్య దేవతా స్వరూపాలుగా గౌరవం అందుకోవాలి. సంగమం వచ్చేసరికి ఏమైపోతది? రాజ్ సత్తా అన్నది కౌరవ సామ్రాజ్యానికెళ్తది. సో, అప్పుడు మనం ఇదే భూమి మీద ఉంటాం. అప్పుడు మన పాత్ర ఏమై ఉండాలి? శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలై ఉండాలి. సో, బ్రాహ్మణాత్మలుగా చదువుకుంటాము. అప్పుడు కౌరవుల సామ్రాజ్యాలు ఎళ్తూ ఉంటారు.
మనం చదువుకుంటూ ఉంటాం ఆ టైంలో. చదువుకుని ఫరిష్ఠా స్థితి వరకొస్తారు. ఆ నెక్స్ట్ సత్యుగం. సో, బాబాయ్ యజ్ఞంలో మనం సంయోగం ఇస్తాం. మళ్ళీ చెప్తున్నాము, బాబాయ్ వేలివ్వమని చెప్పాడు. ప్రైమరీ సెక్షన్ పిల్లలకు చెప్పాడు. కనీసం ఒక వేలన్నా ఇవ్వండి అని. అడ్వాన్స్‌డ్ స్టేజ్ పిల్లలు బ్రహ్మబాబాని ఫాలో అయ్యేవాళ్ళు ఆయన సమానంగా పూర్తిగా యజ్ఞాన్ని భుజానికి ఎత్తుకోవాలి. పూర్తి బాధ్యతను తీసుకోవాలి బ్రహ్మబాబా సమానంగా. సో, తర్వాత నెక్స్ట్ బాబా ఇక్కడ దీన్నే గౌరవం ఉంచుకోవడం అంటారు. సదా ఆత్మ యొక్క గుణాలను లేదా విశేషతలను చూడాలి. అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు. ఎందుకు అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు అంటున్నాడంటే, అంటురోగాలు అంటించేసుకునే అలవాట్లు మనకున్నాయి కాబట్టి. సో, ఎవరినైనా క్రోధంతోటి ఉన్నారంటే వెంటనే ఆ క్రోధం యొక్క రోగాన్ని అంటించేసుకుంటాం. ఎవరికైనా లోభం ఉందంటే వెంటనే ఆ రోగాన్ని అంటించేసుకుంటాం. వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళు పరిగెడుతున్నారు. మనము పరిగెడతాం. అంటే ఇంకా లోభం అన్న రోగం అంటుకుపోయింది మనకి. సో, చూడకండి అంటూ. సో, ఎవరిని చూడాలిక్కడ? శివబాబాని చూడాలి. శివబాబాని చూసినప్పుడు ఆ సంతృప్తి అన్నదొచ్చినప్పుడు పరిగెట్టడం మానేస్తాం. ఎంత అవసరమో అంతే. సంగమ యుగం అన్నది కోట్లు, కోట్లు పోగేసుకోవాల్సిన యుగం గాదు. టాక్సులు కట్టలేకే పోతది. మళ్ళా ఆ టాక్స్ ఎగ్గొట్టడానికి మళ్ళీ అబద్ధాలు చెప్పడము, అవినీతికి పాల్పడడము. సో, ఇవన్నీ సంగమ యుగం అంతా మెస్సీ టైప్‌లో ఉంటది కాబట్టి ఎంత అవసరమో అంతే చేసి మిగిలింది యజ్ఞంలో వేసేయండి. అప్పుడు అది వచ్చే కల్పానికి ఆ పుణ్యం అన్నది ట్రాన్స్‌ఫర్ అవుతది. సో, కాబట్టి అవగుణాలు చూస్తూ కూడా చూడగదు. మీ యొక్క ఉన్నతమైన శుభవృత్తి ద్వారా, శుభ చింతక స్థితి ద్వారా ఇతరాత్మల అవగుణాలను కూడా పరివర్తన చేయాలి. పరివర్తన చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇదేమైపోయిందంటే బాబా అవగుణాలు చూడొద్దన్న క్వార్టర్ నాలెడ్జ్ బయటకొచ్చింది. మిగిలిన 75% నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పరివర్తన చెయ్యాలన్నది బయటికి రాలేదు. అండర్‌లైన్ చేసుకోండి. ఈ పాయింట్‌కి సంబంధించి ఇతరాత్మల అవగుణాలను కూడా పరివర్తన చేయాలి అని ఏదైతే బాబా ఇక్కడ వాక్యం పెట్టారో, దీని గురించి విస్తారంగా 12థ్ డిసెంబర్ 1978 మురళిలో అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి అని చెప్పారు. సో, దాని గురించి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ఏ శ్రీమతం ఎక్కడ ఎలా వాడాలి అని చెప్పి జూమ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాని క్యాప్షన్ ఇప్పుడు మారుస్తూ పోతున్నాం. వీడియోలు అప్‌లోడ్ చేసేసి ఇప్పుడు ఏ వీడియోలో ఏదుందన్న క్యాప్షన్ మారుస్తున్నాం. మార్చాం గూడా. సో, ఎక్కడ ఏ శ్రీమతం వాడాలి అన్న చోట 3 మురళీలు ఏవైతే చెప్పామో ఆ వాక్యాలున్నాయి. సో, ఈరోజు అవగుణాలు చూడొద్దా అన్న శ్రీమతం ఉందా అంటే ఉంది. ఎందుకు చూడొద్దంటున్నాడు? చూసినా చూడనట్టు మనం అంటించుకోకుండా ఉండడానికి. నెక్స్ట్ ఏం చెప్పాడు? అవగుణాలను కూడా పరివర్తన చెయ్యాలి. ఏవి? ఇతరాత్మల అవగుణాలను. ఈ నాలెడ్జ్‌ని తొక్కిపెట్టేశారు బ్రహ్మకుమారిలు. ఎందుకంటే బాబా చూడొద్దని చెప్పాడు. కాబట్టి మేము అన్ని తప్పులు చేస్తుంటాం. మీరు చూడకుండా ఉండండి. మేము అలా చేసుకుంటూ పోతాము అని చెప్పేసి చెప్తే ఆ మిగిలిన నాలెడ్జ్ అంతా సప్రెస్ అయిపోయింది. పరివర్తన చెయ్యాలి అని. సో, ఆత్మ తప్పు చేస్తోందంటే బలహీనంగా ఉందని అర్థం గదా! బలహీనులని శక్తిశాలిగా చేయమంటున్నాడు. సో, కాబట్టి మీ యొక్క ఉన్నతమైన శుభవృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతరాత్మల అవగుణాలను కూడా పరివర్తన చెయ్యాలి. దీనినే అంటారు ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు ఇచ్చే గౌరవం అని. సో, క్వార్టర్ నాలెడ్జ్ వచ్చేసింది అవగుణాలు చూడొద్దని. ఆ తర్వాత నాలెడ్జ్ పరివర్తన చెయ్యాలి అని చెప్పి మనం పరివర్తన చెయ్యటం లేదు అనంటే, ఇతరాత్మకు గౌరవం ఇవ్వట్లేదని అంటే, ఆత్మ పతనం అయిపోతూ ఉంటే హ్యాపీగా చూస్తూ కూర్చుంది. సో, ఈరోజు సెంట్రక్కయ్య క్రోధంతోటున్నా చేసినా సెంటర్‌కి ఒక 20 మంది ఎళ్తున్నారంటే సెంట్రక్కయ్యకి కోపం ఎక్కువ అని 20 మంది ఒకే సంకల్పం చేశారంటే అక్కని పడేశారు. ఇది అగౌరవపరచడం యాక్చువల్లీ. అక్క శాంతి స్వరూపాత్మ అని చెప్పి అక్కకు సంయోగం ఇవ్వాలి. ఇచ్చి అక్కని గూడా బాబా సమానంగా శాంతి సాగర్ అయ్యేటట్టు చూడాలి. ఇది యాక్చువల్‌గా గౌరవం ఇవ్వడం అంటే. సో, అందుకే ఈ రోజు సెంటర్‌కెళ్ళే వాళ్ళకి పాపపు ఖాతా ఎందుకు ఎక్కువగా ఉంటోంది అనంటే అక్కడెళ్లి అక్కయ్యని పడేస్తూ ఉంటారు కాబట్టి. సెంటర్‌కి వెళ్ళని వాళ్ళు ఎందుకు బాగున్నారంటే అక్కయ్యని పడేయరు కాబట్టి. భక్తులు ఎందుకు బాగున్నారంటే పూర్తిగా వేటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా హ్యాపీగా భగవంతుడితోటి తలుచుకుంటూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని ఇచ్చేస్తూ సేవలు చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు బావుంటారు. అందుకే చాలా సార్లు చెప్పాం. బ్రహ్మకుమారీస్ ఫాలోవర్స్ ఎక్కువగా సఫర్ అవుతారని. సో, వీళ్ళు వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వలేదు కాబట్టి, మనం చేసుకుందే మనకు తిరిగొస్తది కాబట్టి, సెంటర్ అక్కయ్య వచ్చే విద్యార్థులకు జ్ఞానం ఇవ్వలేదు. అజ్ఞానంలో పెట్టేసింది కాబట్టి, అజ్ఞానంలో ఉన్న ఆత్మలంతా వీళ్ళని పడేస్తూ పోతుంది. అజ్ఞానంలో ఉన్న ఆత్మలంతా అక్కకి కోపం ఎక్కువ అని చెప్పి అక్కని రోజు పడేస్తూ ఉంటారు. ఇంక అక్క లేవాలన్నా లేవలేని పరిస్థితి.
ఎందుకు ఆ పరిస్థితి అక్కకొచ్చింది? అక్క వాళ్ళకి జ్ఞానం ఇవ్వలేదు కాబట్టి. అజ్ఞానాన్ని పెంచి పోషించింది. సో, అజ్ఞానాన్ని పెంచి పోషించారు గాబట్టి, ఆ అజ్ఞానమే తిప్పికొట్టేస్తుంది. సో, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.